కార్యక్రమానికి ఇచ్చేటటువంటి ఆహ్వానితులందరికీ కూడా, ముఖ్యంగా పత్రికా విలేకరులకు, నగర ప్రముఖులకు అందరికీ కూడా హృదయపూర్వక స్వాగతం, సుస్వాగతం. ఈ కార్యక్రమానికి కేంద్రం కన్వీనర్, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత, అలాగే ఉపాధ్యాయులు ఈ కార్యక్రమ నిర్వహణలో ఎంతో కీలక పాత్ర వహించినటువంటి మా మిత్రులు డాక్టర్ అప్పిరెడ్డి హరినాథ్ రెడ్డి గారిని సవినీయంగా వేదికను అలంకరించాలని కోరుతున్నాం. అలాగే ఈ కార్యక్రమానికి రాయలసీమ సాగునీటి సాధనా సమితి అధ్యక్షులు శ్రీ బొజ్జ దశరథరామ్ రెడ్డి గారిని కూడా వేదికను అలంకరించాల్సిందిగా కోరుతున్నాం. అలాగే శ్రీ రామ్ కుమార్ గారిని వేదికను అలంకరించాల్సిందిగా వేదికను ఆహ్వానిస్తున్నాం. అలాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి రచయిత, సామాజిక కార్యకర్త శ్రీ లోచర్ల విజయభాస్కర్ రెడ్డి గారిని కూడా వేదికను అలంకరించాల్సిందిగా కోరుతున్నాం. మరొక ముఖ్య అతిథి ప్రముఖ రచయిత అనంతపురం శ్రీ శాంతినారాయణ గారిని కూడా వేదికను అలంకరించాల్సిందిగా ప్లీజ్ శాంతినారాయణ గారిని వేదికను ఆహ్వానిస్తున్నాం. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత, రచయిత శ్రీ బండి నారాయణ స్వామి గారిని కూడా వేదికను అలంకరించాల్సిందిగా కోరుతున్నాం. అలాగే మానవతా రక్తదాతల సంస్థ అధ్యక్షులు తరుగుల అమర్నాథ్ రెడ్డి గారిని కూడా వేదికను అలంకరించాల్సిందిగా కోరుతున్నాం. ప్రారంభ సమావేశానికి వీళ్ళందరూ వేదిక ఆహ్వానిస్తున్నాం. అలాగే రాయలసీమ సాగునీటి సాధనా సమితి నంద్యాల శ్రీ వైఎన్ రెడ్డి గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే విశాలాంధ్ర మాజీ మేనేజర్, రచయిత ఈశ్వరెడ్డి గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే ఈ కార్యక్రమానికి నిర్మల గారు, టీచర్ ధర్మవరం, వారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. నిర్మల మేడం. అలాగే ఉపాధ్యాయులు లోకన్న గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. నాగశేషారెడ్డి గారు ఉపాధ్యాయులు, వారు కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అలాగే సడ్లపల్లి చిదంబరెడ్డి గారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. అందరికీ స్వాగతం. రాయలసీమ సాంస్కృతికోద్యమంలో భాగంగా 2014 రాష్ట్ర విభజన ముందు తర్వాత రాయలసీమ ప్రాంతానికి సంబంధించిన అనేక అంశాలు చెప్పుకొచ్చాయి. 2005లో వేమన అధ్యయన అభివృద్ధి కేంద్రం అని చెప్పి మా గ్రామంలో ఒక సంస్థను ఏర్పాటు చేసి ఇప్పటికి 20 ఏళ్ళు వచ్చే సంవత్సరానికి ఆ సంస్థ తరఫున వేమన స్టడీ అండ్ డెవలప్మెంట్ సెంటర్ అని చెప్పి దాని ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చాం. కానీ రాయలసీమ పని చేస్తున్నప్పటికీ వేమన ద్వారా రాయలసీమ కోసం ప్రత్యేకంగా మనం సాంస్కృతికోద్యమంలో భాగంగా పనిచేయాలనే ఉద్దేశంతో 2016లో రాయలసీమ కల్చరల్ ఫోరం అని చెప్పి రాయలసీమ సాంస్కృతిక వేదిక అని చెప్పి మిత్రులతో ఏర్పాటు చేశాం. పప్పూరు రామాచార్య జయంతిని ఆర్ట్స్ కాలేజీలో 2016లో స్టార్ట్ చేశాం. సాధన పత్రిక మీద పనిచేసేందుకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు తోటి రాయలసీమ సాహిత్యంతో వెలుగులోకి వచ్చింది. ఆ పప్పూరు రామాచార్యుని ముందుకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేశాం. రాయలసీమ ఆత్మగౌరవ దినం అని చెప్పి రాయలసీమ నామకరణ దినోత్సవాన్ని వెలుగులోకి తీసుకొచ్చి 2016లోనే దాదాపు 70 చోట్ల ఆ నామకరణ దినోత్సవాన్ని చేశాం. పప్పూరు రామాచార్య జయంతిని 24 చోట్ల చేశాం. చికాగో నుంచి కదిరి వరకు అన్ని చోట్ల చేశాం. అదేవిధంగా రాయలసీమ హక్కుల దినోత్సవంగా శ్రీబాగ్ ఒప్పందాన్ని కూడా చేయాలని చెప్పి హక్కుల దినోత్సవం, ఆత్మగౌరవ దినోత్సవం అని చెప్పి 2016 నుంచి మొదలుపెట్టాం. నిజానికి సాంస్కృతికోద్యమం ముందుంటుందా, ప్రజా ఉద్యమం ముందుంటుందా అనేది ఒక పెద్ద చర్చ. తెలంగాణలో చూసినప్పుడు సాంస్కృతికోద్యమమే బలమైన కేంద్రంగా ఉంటే ఉద్యమాన్ని నటించి ప్రజల్లో చైతన్యవంతం చేసుకుంటూ వచ్చింది. కవులు, కళాకారులు ముందెళ్తుంటారు. వాళ్ళు గత 10 ఏళ్ళుగా అనేక ప్రయత్నాలు చేసింటారు. ఆ తర్వాత దాన్ని అందుకుంటారు రాజకీయ నాయకులు, ఉద్యమకారులు. రాయలసీమలో డిఫరెంట్ ఏంటంటే అనేక మంది ఉద్యమకారులు, రైతులు, సంఘాలు అంతా కూడా పనిచేస్తుంటారు. కవులు, రచయితలు కొంత వెనుకబడి ఉంటాం మనం.
వెనుకోవడం అంటే అంత వేగంగా అందుకోలేదు. ఇది 83 రమణారెడ్డి గారు రాయలసీమ ఉద్యమం మొదలుపెట్టినప్పటి నుంచి కూడా ఈ సమస్య మనకు ఉంది. అప్పుడు కూడా కౌలు వీళ్ళంతా కూడా వెనుకున్నారు. అంటే సామాజిక ఉద్యమంలో మిళితమై పనిచేసేటువంటి కల్చర్, ఆ యాటిట్యూడ్, పాట, నాటకం ఇలాంటి ప్రక్రియలో మనం వెనుకబడడం అనేక కారణాల రీత్యా మనం సాంప్రదాయబద్ధ సాహిత్యంలోనే ఉండిపోవడం ఇట్లా ఉన్నాయి. కానీ మనం 100 ఏళ్ల సాహిత్య చరిత్రను చూస్తే రాయలసీమలో అనేకమైనటువంటి అభ్యుదయ కోణాలు వెలుగులోకి రాలేదు. అదే పనిగా సమైక్యాంధ్ర స్ఫూర్తితో లేకపోతే విశాలాంధ్ర స్ఫూర్తితో రాయలసీమ కోసం మాట్లాడేది ఎవరైనా ఈ 100 ఏళ్లలో వాళ్ళు పాతుకుపోయి ఉంటారు. వాళ్ళు ఎవరు పైకి వచ్చేటువంటి పరిస్థితి లేదు. నిజానికి వాళ్ళ రచనలు కూడా పైకి వచ్చేటువంటి పరిస్థితి లేదు. అతి కష్టం మీద జీవితాలను త్యాగం చేసి పప్పు రామచంద్ర లాంటి వాళ్ళు ఒక 50 సంవత్సరాల పాటు సాధారణ లాంటి పత్రిక నడిపి ఈ ప్రాంత జీవితాన్ని రికార్డ్ చేయడంతో కనీసం ఏ పుస్తకాలు వచ్చినా ఎవరు రాయలసీమ గురించి మాట్లాడారు, రాయలసీమ ప్రాంతంలో ఏం జరిగిందని చరిత్ర నుంచి బయటకు రాగలుగుతుంది. ఆ ఒక్క పత్రిక రాగలుగుతే రాయలసీమ చరిత్ర లేదు. 1947కు ముందు 60 పత్రికలు మన రాయలసీమలో దొరుకుతున్నది ఒకే ఒక పత్రిక, సాధారణ పత్రిక. మిగతా పత్రికలు 60 పత్రికలు వినబడుతుంది. యక్షిణి అని చెప్పి మనకి సత్యదూత అని చెప్పి బళ్ళారిలో 1930 ప్రాంతాల పత్రిక స్టార్ట్ అయినప్పటికీ ఆ పత్రిక ఒకటి కూడా దొరకడం లేదు. అవి ఎందుకు దొరకలేదు అనేది ఒక పెద్ద రాజకీయ కారణం ఉన్నాయి. అవి ఎందుకు దొరకలేదు కూడా ఆ కుట్రలు కుతంత్రాలు అవన్నీ కూడా తర్వాత మనం మాట్లాడుకోవచ్చు. ఈ రాయలసీమ సాంస్కృతిక వేదిక ఉద్దేశం రాయలసీమ ప్రాంతంలో కల్చరల్ స్పృహను తీసుకురావాలి, రాయలసీమ ప్రాంతాన్ని ఎలివేషన్ తీసుకురావాలనేటువంటి ఉద్దేశంతో చేశాం. మేము ఉద్యమంలో పనిచేయడం ఒక కీలకమైన పని, అదేవిధంగా సాహిత్య సాంస్కృతిక రంగాల్లో పనిచేయడం రెండవ పని. మొదటగా మేము నీళ్ల కవి సమ్మేళనం, నీళ్లను టాపిక్ గా పెట్టుకుని పెనుగొండలో 2017లో దాదాపు 47 మంది కవులతో పెనుగొండలో మేము ఆ కార్యక్రమం ఏర్పాటు చేశాం. పుట్టపర్తి కేంద్రంగా అక్కడ పెనుగొండలో ఈశ్వరయ్య గారి సహకారం, మిత్రుల సహకారంతో పుట్టపర్తి కేంద్రంగా 2018లో 92 మంది కవులతో లోచర్ల శ్రీనివాస రెడ్డి గారి వారి సహకారంతో అక్కడ మేము పుట్టపర్తిలో 92 మంది కవులతో చేశాం. తర్వాత కదిరి కేంద్రంగా 60 మంది కవులతో 2019లో చేశాం. తర్వాత కరోనా రావడంతో రాయలసీమ సాంస్కృతిక కవి సమ్మేళనం 112 మందితో జూమ్ యాత్రలు చేశాం 2020లో. ఆ తర్వాత 2020లోనే రాయలసీమ పాటల పోటీలు అని చెప్పి ఏర్పాటు చేసి 101 పాటలు రాయించి అప్పిరెడ్డి వెంకటరెడ్డి స్మారకార్థం 10,000 రూపాయలు బహుమతులుగా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రాయలసీమ కథల పోటీ సింగరేణి నారాయణ గారి పేరుతో 2021లో ఏర్పాటు చేసి 75 కథలు రాపించి వాటికి 10,000 రూపాయలు బహుమతులు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 5వ రాయలసీమ కవి సమ్మేళనాన్ని అంతర్జాలంలో రాయలసీమ జీవ వైవిధ్యం అనేటువంటి అంశంతో దాదాపు అందులో 83 మంది కవులు పాల్గొన్నారు. అదేవిధంగా వికేంద్రీకరణ నేపథ్యంగా 2021లో 30 మంది కవులతోటి జూమ్ అంతర్జాలం చేయడం జరిగింది. అదేవిధంగా రాయలసీమ పద్య పోటీలు అని చెప్పి ఏర్పాటు చేసి ఆశావాది ప్రకాష్ రావు గారికి స్మారకంగా ఈ పద్య పోటీలు ఏర్పాటు చేసి దాదాపు 100 పద్యాలు, ఒక్కొక్కరు 5 పద్యాలు చెప్పిన 500 పద్యాలు రాయడం జరిగింది. ఇక్కడ ఉన్న పెద్దలందరూ కూడా పాల్గొన్నారు. దాదాపు 500 పద్యాలు రాయలసీమ జీవితం ఆధారంగా పద్య సాహిత్యం కూడా వెలుగులోకి తీసుకోవడం జరిగింది. అదేవిధంగా రాయలసీమ విభిన్న వర్గాల అస్తిత్వం, అన్ని వర్గాలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల అస్తిత్వం కోసం వాళ్ళ గురించి ప్రత్యేకంగా ఒక అంతర్జాలంలో 51 మంది కవులతో 2022లో ఏర్పాటు చేశాం. 2023లో గత సంవత్సరం రాయలసీమ చిత్రలేఖన పోటీ అని చెప్పి మన తిమ్మాపురం బాలకృష్ణ గారి స్మారకంగా ఏర్పాటు చేసి 10,000 రూపాయలు బహుమతులు ఇవ్వడం జరిగింది. బయట ఉన్నటువంటి 140 చిత్రాలు అదంతా కూడా పిల్లలు రాయలసీమ స్పృహతో తీసిన చిత్రాలన్నీ కూడా అది తీసుకొచ్చాం. అదేవిధంగా కవి సమ్మేళనం కూడా లాస్ట్ టైం రాయలసీమ కీలక సమస్యలు అని చెప్పి గత సంవత్సరం 50 మందితో ఏర్పాటు జరిగింది. ఈ సంవత్సరం మేము ప్రత్యేకంగా డాక్టర్ ఎంవి రమణారెడ్డి గారి స్మారకంగా నాటకాల పోటీ రాయలసీమ ప్రాంతంలో పాట నాటకం వెలుగులో తీసుకోవాలనేటువంటి ఉద్దేశంతో అది ఏర్పాటు చేసి ఈ నెల 22 వరకు టైం ఉంది. దాదాపు ఇప్పటికే 20-30 నాటికలు వచ్చాయి రాయలసీమ జీవితం ఆధారంగా. దానికి 15,000 రూపాయలు బహుమతులు ఇస్తున్నాం. అదేవిధంగా ఈ సంవత్సరం ఇక్కడ ఈ రోజు ఏర్పాటు చేసినటువంటి కవి సమ్మేళనం మెట్టుపల్లి ఉంటారు. ఆనాడు రాయలసీమ ఉద్యమం 83లో రమణారెడ్డి గారు వాళ్ళందరూ చేస్తున్నటువంటి సరఫరా ఆయన సపోర్ట్గా ఉన్నారు, గ్రామ సర్పంచ్గా ఉన్నారు. అదేవిధంగా ఆ ప్రాంతంలో కీలకమైనటువంటి వ్యక్తి, గ్రామం అభివృద్ధి జరగాలి, 80లో ఉన్నటువంటి తరం వాళ్ళు ఆలోచనతో ముందుకు పోయినటువంటి వాళ్ళు, సహకార బ్యాంక్ దానికి కూడా అధ్యక్షులుగా ఉన్నారు. వారి కొడుకు మెట్టుపల్లి జయదేవరెడ్డి గారు అని చెప్పి చికాగోలో ఉంటారు. చికాగో సాహిత్య మిత్రులను ఒక సంఘం ఏర్పాటు చేసి ఇక్కడ నుంచి ఎవరికైనా సరే అక్కడ ఉపన్యాసాలు ఏర్పాటు చేయడం, మాలాటోళ్ళు అమెరికాకు ఆహ్వానించడం, ఇవన్నీ జయదేవరెడ్డి మరియు తిమ్మాపురం ప్రకాశ్ ఇద్దరు కలిసి చేస్తుంటారు. చికాగో సాహిత్య మిత్రులతో అనేక కార్యక్రమాలు రాయలసీమ ప్రభుత్వం ఇక్కడ మనం పిలిపిస్తే అక్కడ చికాగోలో కార్యక్రమం జరుగుతుంది. కుప్పూరు రామాచార్య జయంతి కానీ, శ్రీబాబు ఒప్పందం కానీ ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు. తిమ్మాపురం బాలకృష్ణారెడ్డి గారు చిత్తూరు కేంద్రంగా ఉంటారు. కమ్యూనిస్ట్ పార్టీ అభిమాని, ఉమ్మడి కమ్యూనిస్ట్ పార్టీ నుంచి ఆయన పనిచేస్తూ వచ్చారు. అడ్వకేటు, పేదల అడ్వకేటు, గంజి కేంద్రాలు కూడా ఏర్పాటు చేశారు. గొప్ప అడ్వకేట్గా పేరున్నటువంటి వ్యక్తి, కేసుల్లో కూడా ఉన్నారు ఆయన. విప్లవకారుల మధ్య ఐక్యత కావాలని కోరుకున్నటువంటి వ్యక్తి చిత్తూరు కేంద్రంగా ఉంటారు. వారి కొడుకు తిమ్మాపురం ప్రకాష్ రెడ్డి అని చెప్పి ఆయన కూడా చికాగోలో ఉంటారు. వీళ్ళిద్దరూ కలిసి ఈ కార్యక్రమాలని అక్కడ కోఆర్డినేట్ చేస్తుంటారు. రాయలసీమ ఉద్యమాలను కూడా సమన్వయం చేస్తూ ఉంటారు. ఈ రోజు ఈ కార్యక్రమానికి సంబంధించి దాదాపు 90,000 రూపాయలు ఖర్చు అయింది. మాకు ఈ 90,000 కూడా వాళ్ళు స్పాన్సర్ చేసి ఖచ్చితంగా ఇది చేయండి. ముఖ్యంగా ఈ రాయలసీమ ప్రముఖులనే ఒక టాపిక్గా మేము తీసుకున్నాం.
ఎంతో మంది రాయలసీమ ప్రముఖులు వెలుగులోకి రాని వారు. నిజానికి బయట ప్రాంతాలకు చెందిన అవార్డులు వాళ్ళతో పోలిస్తే ఈ ప్రాంతంలో పడేటువంటి శ్రమ అంతా ఇంతే కాదు. మీరు శాంతినారాయణ సార్ కానీ, బండినారాయణ సార్ కానీ, శ్రీవరి నారాయణ సార్ కానీ జీవితాన్ని అత్యద్భుతంగా మీరు ఇక్కడే పక్కన బల్లారు ఉన్నటువంటి జోలరాజు చంద్రశేఖర్ రెడ్డి కానీ ఎంతో మంది రచయితలు మీరు తీసుకుంటే చాలా గొప్ప స్థాయిలో చేస్తూ ఉంటారు. కానీ వ్యవహారాల్లో మనం నెగ్గకు రాలేం కాబట్టి మన అదృష్టం కొద్ది ఈ మధ్య కాలంలో కొంత ఎలివేషన్ మనకు వస్తూ ఉంది. ఇట్లా ఎంతో మంది రచయితలు, కవులు, కళాకారులు గత 1000 ఏళ్లలో ఈ రాయలసీమ సమాజం కోసం పనిచేసిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. వాళ్ళ జీవితాలు, వాళ్ళ వ్యక్తిగత కుటుంబాలు, వాళ్ళ డబ్బులు, వాళ్ళ ఆస్తులు పోగొట్టుకొని మొత్తం త్యాగాలు చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. కనీసం ఒక 300-400 మందిని ఐడెంటిఫై చేశారు మేము. కానీ ఇది వ్యాసంగానో లేకపోతే ఇంకో రకంగా రాయడం సులభమైంది, కానీ కవిత్వంలోకి ఒదిగించడం చాలా కష్టమైనటువంటి పని. నిజానికి మా దగ్గరికి వచ్చే వాళ్ళంతా కూడా ఆరోగ్యమైన కవులు రాదు. ఇప్పుడు వర్ధమాన కవులు, కొంత మా పట్ల ఆపేక్ష ఉన్న వాళ్ళు, మా మీద గౌరవం ఉన్న వాళ్ళు, ఉద్యమం పట్ల గౌరవం ఉన్న వాళ్ళు వస్తారు. వీళ్ళందరితో ఈ కవిత్వం రాయడం అంటే చాలా కష్టం. ఇది అయినప్పటికీ పట్టుబట్టి ఒక ఉద్యమ స్ఫూర్తితోటి అది సక్సెస్ అవుతామా, దాంట్లో శిల్పం ఉందా, ఎత్తుగడ ఉందా, భాష ఉందా, ఇవన్నీ అనవసరం. కవిత్వం రాయాలని చెప్పి రాపించేటువంటి ప్రయత్నం చేశాం. ఉద్యమంలో పోయే సాహిత్యానికి ఈ కొలతలు ఏముండవు. ఉద్యమం యొక్క ఆర్తి వినిపించడమే కాబట్టి రాయలసీమ పద్య కవిత్వాన్ని రాయలసీమలో ఉన్నటువంటి ప్రముఖులందరూ కూడా పిలిపించి వాళ్ళ మీద కోయిలు రాయించాం. మీరు క్రీస్తుపురం 1వ శతాబ్దం కొండకుందాచారణ మొదలుకొని 3 భాగాలుగా ప్రాచీన యుగం, మధ్య యుగం, ఆధునిక యుగం వరకు దాదాపు 140 మంది కవులు, రచయితలు, మేధావులు, శాస్త్రవేత్తలు, రాయలసీమ వికాసం కోసం పనిచేసిన వాళ్ళు వీళ్ళందరినీ గుర్తించి అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని ప్రాంతాలు అందరినీ ఎస్టాబ్లిష్ చేసేటువంటి ఒక ప్రయత్నం చేశాం మేము. ఇందులో భాగంగా రాయలసీమ ప్రముఖులు ఇప్పుడు 140 మంది వచ్చే ఇంకొకసారి మేము ఇంకొక 140 మంది, మొత్తం 300 మందిని ఈ ప్రాజెక్ట్ ద్వారా క్లియర్ చేయబోతున్నాం. అదేవిధంగా వచ్చే సంవత్సరం కూడా మేము రాబోయే రోజుల్లో దీర్ఘ కవితల పోటీ వచ్చే సంవత్సరం మేము అనౌన్స్మెంట్ ఇవ్వబోతున్నాం. అదేవిధంగా వచ్చే సంవత్సరం రాయలసీమలో ఉన్నటువంటి ప్రాముఖ్యత ఉన్నటువంటి స్థలాలు ఏవైతే ప్రసిద్ధ స్థలాలు, ఇప్పుడు ప్రముఖ వ్యక్తుల గురించి పెట్టాం, ప్రసిద్ధ స్థలాల గురించి ఒక 200 మంది కవుల్ని వచ్చే 2009వ కవి సమ్మేళనానికి మేము ఏర్పాటు చేయాలనుకున్నాం. మొత్తం ఇప్పటికీ ఈ ఉద్యమంలో భాగంగా ఈ ప్రవాహంలో ఇప్పటికీ 850 కవితలు వ్యక్తులు పిలిపించి వాళ్ళతో కవిత్వం చదివించి ఇవన్నీ మళ్ళీ ఫేస్బుక్ లో, వాట్సాప్ లో, సామాజిక మాధ్యమాల్లో ఉద్యమకారులకు అందించేటువంటి ప్రయత్నించాం. బహుశా ఇంత తక్కువ సమయంలో ఒక 850 కవితలు, వచ్చే సంవత్సరానికి 1000 కవితలు, ఈ 1000 కవితలతో సమగ్రంగా రాయలసీమ సమగ్ర కవి సంకలనం అని చెప్పి 1000 కవితలు పుస్తకాన్ని తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. కేవలం కవిత్వం వరకు ఆగిపోకుండా రాయలసీమ ఉపన్యాసాలు అని చెప్పి కరోనా టైంలో 50 ఉపన్యాసాలు కూడా మేము ఇప్పించాం. సంక్రాంతి వస్తే చాలు మన ముగ్గులేదంటే భయం, రాయలసీమ వస్తే ఎవరైనా ఏమైనా అనుకుంటారు భయం. గత 2016 నుంచి రాయలసీమ ముగ్గులు పోటీలు పెట్టి వాళ్ళు బహుమతులు ఇచ్చుకుంటూ, డబ్బులు ఇచ్చుకుంటూ రాయలసీమ సామాజిక స్పృహ ఇంట్లో రావాలి, కుటుంబంలో రావాలి, స్త్రీలలో రావాలని చెప్పి ఆ ప్రయత్నం చేస్తాం. ఈ ప్రయాణంలో భాగంగా మాకు ఎన్నో కష్టాలు, ఎన్నో నష్టాలు, ఎన్నో అవమానాలు, ఎన్నో ఒత్తిళ్లు, ఎన్నో కుతంత్రాలు అవన్నీ ఎదుర్కోబోతున్నాం. మేము అన్నిటికీ తెగించే ఈ నిర్ణయాన్ని బట్టి మేము పనిచేస్తున్నాం. కాబట్టి వచ్చే రోజుల్లో మాకు ఈ ఉద్యమం కాపాడడానికి గవర్నమెంట్ ముందుకు పోతున్నాం. మాది పెద్ద యూనిట్, పెద్ద వ్యవస్థ కాదు. జస్ట్ మేమంతా ఒక 5 మంది సాదాసీదా వ్యక్తులు. నేను, రవికుమార్, నిర్మలా గారు, టీచర్ ఆమె, వాసంతి గారు చెన్నైలో ఉంటారు. మేమంతా చాలా చిన్న జనం, మాకు పెద్ద సంఘాలు. మేము ఎవరితో కూడా డబ్బులు తీసుకోం బయట, కేవలం మా దగ్గర ఉన్న డబ్బులతో మేము చేస్తాం. ఎవరైనా వచ్చి ఇస్తే కానీ ఆహ్వాన సంఘాలు వేసి అట్లా చేయము. ఎవరైనా విజయభాస్కర్ రెడ్డి ఎవరు సాయం చేస్తే వాళ్ళు ముందుకు తీసుకుంటే నేను ప్రయత్నం చేస్తాను. మీరంతా కూడా భవిష్యత్తులో ఈ ఉద్యమాలకు సంబంధించి ఖచ్చితంగా రాయలసీమకు సంబంధించిన స్పృహతోటి మీ రచనల్లో పనిచేయండి. వచ్చే రోజుల్లో మన గురించి ఏం రాశాడనే చర్చ భవిష్యత్తులో స్టార్ట్ అవుతుంది. అస్తిత్వ స్పృహ వస్తుంది భవిష్యత్తులో. ఏదో ప్రపంచం గురించి, వాటి గురించి రాసే బదులు మన గురించి, మన ప్రేమ గురించి, మన జీవితం గురించి, మన ప్రాంతం గురించి ఏం రాశారనేటువంటి చర్చ వస్తుంది. మేము ఒక డిఫరెంట్ పద్ధతి ఏంటంటే, మా పద్ధతి ఈ కవి సమ్మేళనంలో మొదట గంట సేపు రాయలసీమ ఉద్యమంలో క్షేత్రస్థాయిలో పనిచేసేటువంటి నాయకులు, ఉద్యమ సంఘాలు వీళ్ళంతా చాలా మంది రావాల్సి ఉంది, వస్తారు. కొంత ఈరోజు ఆలస్యమైంది. వాళ్ళని బేస్ చేసుకుని వాళ్ళతో, వాళ్ళ సాధక బాధకాలు వాళ్ళతో ఒక అరగంట గంట సేపు మాట్లాడించి ఇక్కడ అతిథులు, కీలక అతిథులు అట్లా కాకుండా ఉద్యమ కేంద్రంగా పనిచేసేటువంటి వ్యక్తులు, రాయలసీమ స్పృహతో పనిచేసేటువంటి రచయితలు, పైన ఒక సంఘం, కింద ఒక సంఘం, మధ్యలో ఒక సంఘం అట్లా కాకుండా ఒక స్ట్రైట్ లైన్ రాయలసీమ పట్ల ఒక క్లియర్ కట్ పిక్చర్ ఉన్న వాళ్ళని వేదికల మీద పిలిపించి మేము వాళ్ళు గౌరవించడం ఉద్యమ స్ఫూర్తితో మేము చేస్తూ ఉంటాం. ఈరోజు వేదిక ఉన్న వాళ్ళతో కూడా వాళ్ళ వంతు వాళ్ళు ఏదో సందర్భంలో రాయలసీమ కోసం ఏదో రకంగా నిలబడేటువంటి వ్యక్తులుగా వాళ్ళు ముందుకు వస్తున్నారు. ఈ సందర్భంగా ఈ పెద్దలందరూ కూడా, మిగతా వాళ్ళు కవులు కూడా ఉన్నారు, వీళ్ళు కవులు తర్వాత కవితలు చదువుతారు. ఈ సందర్భంగా మన పెద్దలందరూ కూడా చాలా సంక్షిప్తంగా, ఇదంతా కూడా 40 నిమిషాలు 50 నిమిషాల కార్యక్రమం కాబట్టి చాలా సంక్షిప్తంగా వాళ్ళ అభిప్రాయాలు తెలియజేస్తారు. అంతకంటే ముందు మన జలస్వప్నం కవి శ్రీయుతులు రాజా మన మల్లె నరసింహమూర్తి సార్ గారు ఇటీవలే పుస్తకం తీసుకొచ్చారు. నీళ్ళకు సంబంధించి నీళ్ళనే కవిత్వంగా చిత్రించి ఆ పుస్తకం తీసుకొచ్చారు. ఆ పుస్తకాన్ని ఈ వేదిక మీద ఆవిష్కరించడం సమంజసంగా ఉంటుందనే ఉద్దేశంతో ఆ పుస్తకాన్ని ఇప్పుడు ఆవిష్కరణ జరుగుతుంది. మాతి తమ్ముడు అనేటువంటి కవితల సంఘం రాశారు. మంచి ఆర్ద్రత ఉన్నటువంటి కవి, ఉపాధ్యాయులు, లెక్చరర్గా పనిచేశారు. పెద్ద మనసు ఉన్నటువంటి వాళ్ళు. వారు కవిత్వం ముఖ్యంగా యువతరం మనంతా కూడా చదవాలి. నీళ్లు ఆధారంగా ప్రాంతానికి ఏమవసరమో ఆ కవిత ఉంటారు.
అదేవిధంగా ఇది ఈ సందర్భంగా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇంకొక వ్యక్తి ప్రేమ్చంద్ గారిని, జూపల్లి ప్రేమ్చంద్ గారిని ఒక వేదిక కూడా మేము ఏర్పాటు చేశాం. చాలా గొప్ప వ్యక్తి. రాయలసీమ ఉద్యమంలో 83లో నిలబడి, అప్పుడు 83లో రాయలసీమ పార్టీ తరఫున పోటీ చేస్తే కదిలో శ్రీధర్ గారు ఇక్కడ సికింద్రాబాద్ పోటీ చేస్తే ఆయన ముందు ఉద్యమంలో నడిచాడు. గొప్ప వ్యక్తి, ఆటతున్న వ్యక్తి, బడుగు బలహీన వర్గాల పట్ల ఆపేక్షినటువంటి వ్యక్తి. నిజానికి రమణారెడ్డి గారి ఉపన్యాసాలు పెడితే ఆ రోజు ఇచ్చినటువంటి వాళ్ళకి పుస్తకాలు రాశారు. ఆయన హైదరాబాద్కి వెళ్తూ నాకు ఆయన పుస్తకాలు 300 పుస్తకాలు, విద్వాన్ విశ్వం రాసినటువంటి పెన్నెట్టి పాట 300 పుస్తకాలు, అదేవిధంగా ఒకనాడు 300 పుస్తకాలు, దాదాపు 1000 పుస్తకాలు నాకు డొనేట్ చేసి ఇవి నువ్వు ఎవరికి ఇస్తావు, నువ్వు అర్హులకి ఇచ్చి పంపించేయని చెప్పి ఆయన పంపించారు. గత సంవత్సరం నేను ఇచ్చాను. ఈ సంవత్సరం కూడా నిచ్చెనమెట్ల రకం జూపల్లి ప్రేమచంద్ గారి పుస్తకం, సార్ పుస్తకం, మల్లె నరసింహమూర్తి గారి పుస్తకం నాకు అది కావాలి. అదేవిధంగా విద్వాన్ విశ్వం రాసినటువంటి ఒకనాడు పుస్తకం, నేను రాసినటువంటి ఆలోచన పుస్తకం, ఇవన్నీ కూడా కవులకు ఒక ప్యాకెట్ గా ఇవ్వడం. అదేవిధంగా సన్మాన పత్రం, శాలువ, జ్ఞాపిక, వేమన చిత్రపటం, ఇవన్నీ కలిపి వచ్చిన కవులందరికీ భోజనం అందరూ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహణకి ఆర్థికంగా వ్యయం మోసినటువంటి మిత్రులు జయదేవ్ రెడ్డి గారికి మరియు తిమ్మాపురం ప్రకాష్ గారికి ధన్యవాదాలు. అదేవిధంగా వారి తల్లిదండ్రులు, వాళ్ళ ముగ్గుల పేరుతో ఇచ్చినటువంటి బాలకృష్ణారెడ్డి గారు తిమ్మాపురం, అదేవిధంగా మెట్టుపల్లి జయదేవ్ రెడ్డి గారు, వాళ్ళకు కూడా ఈ మన స్మారకంగా వాళ్ళు ఎంతో సేవ చేశారు. వాళ్ళ స్ఫూర్తితో మనం కూడా ముందుకెళ్దాం. ఇప్పుడు పుస్తకావిష్కరణ కార్యక్రమం ఒక స్ఫూర్తితో పనిచేసినటువంటి వాళ్ళు కోలికుంట కేంద్రంలో ఉన్నటువంటి వేణుగోపాల్ రెడ్డి గారికి, వారికి స్మారకంగా మనందరూ నివాళి అర్పిస్తున్నాం. వేణుగోపాల్ రెడ్డి, జోహార్ వేణుగోపాల్ రెడ్డి. అంతరం చెప్తాం. చూపిండి పట్టుకుంటారు. సార్ కొంచెం క్లోజ్ రండి సార్. వెయిట్ సార్, వెయిట్ వెయిట్ వెయిట్. పట్టుకున్నా ఇక సార్ అందుకు పట్టుకోండి సార్, ఫోటో తీసుకుంటాం. పట్టుకోండి ప్లీజ్. సార్ వచ్చాడు సార్ 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 మీరు కొంచెం సార్ మీరు కొంచెం చివరిగా దశరథరామరెడ్డి గారు ఇటీవల చేశారు. ఆ కలర్ పేపర్లతో రైతులు నీళ్ళకు సంబంధించిన అనేక అంశాలు ఇందులో ఉన్నాయి. ఇది కూడా విజయభాస్కర్ రెడ్డి గారు లోకల్ సార్, లోకల్ సార్. రైట్ సార్, అందరికీ ధన్యవాదాలు. శేషాయి రాజు గారు ఇక్కడ ఉన్నారు నా పక్కన, ఆయన కూడా అభినందనలు ఈ సందర్భంగా. సరే కొంచెం సార్ బొజ్జా వెంకటరెడ్డి గారు ఎంపీగా పనిచేశారు. 2016లో జరిగినటువంటి
సిద్ధేశ్వరం ఉద్యమంలో 30,000 మంది రైతులు కదిలించి రాజకీయ పార్టీలు చేయాల్సిన పని ఒక వ్యక్తి ఈ రాయలసీమ ఉద్యమానికి కేంద్ర బిందువుగా పనిచేస్తున్నారు. వారి సందర్భంగా మాట్లాడతారు. రాయలసీమ మహాకవి సమ్మేళనం ఏర్పాటు చేసిన రాయలసీమ సాంస్కృతిక వేదిక వేముల అధ్యయన అభివృద్ధి వేదికకు అభినందన తెలియజేసుకుంటూ సభాధ్యక్షుడు హరినాథ్ రెడ్డి గారికి, వేదిక మీద ఉన్న పెద్దలు రామ్ కుమార్ గారు, శాంతినారాయణ గారు, పండిత స్వామి గారు, మిగతా పెద్దలందరికీ, ఇక్కడ ఉన్న కవితలు చదవడానికి వచ్చిన మహానుభావులకు అందరికీ, నా అక్కలకు, అన్నలకు, తమ్ములకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా ఈరోజు హరినాథ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వేముల అధ్యయన కేంద్రం చేసుకునే ఈ కార్యక్రమం ఆశామాషి కార్యక్రమం అయితే కాదు. ఆంధ్రప్రదేశ్లో రాయలసీమ అనే దానికి అన్ని రంగాల్లో గుర్తింపు లేనట్టుగా జరుగుతున్న సందర్భంలో రాయలసీమలో మహానుభావులు పుట్టారు. సాంస్కృతికంగా, సామాజికంగా కూడా ఎంతో గొప్ప కార్యక్రమాలు చేశారు అని చెప్పి రాజయుగం నుండి, మధ్యయుగం నుండి ఈ రోజు వరకు చేస్తున్న గొప్ప వ్యక్తులను ప్రపంచానికి పరిచయం చేసే కార్యక్రమంలో మీరందరూ భాగస్వాములు అవుతూ ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు మీకు అందరికీ అభినందన తెలియజేసుకుంటున్నాం. ఈ సందర్భంలో కవితలు, కథలతో పాటుగా ఈరోజు సామాజికంగా అంశాల మీద కూడా మీరు ఒక దృష్టి పెట్టాలని చెప్పి ఒక విన్నపాన్ని మాత్రం ఈ సమావేశం నుండి మీకు ఇవ్వదలుచుకున్నాను. గతంలో జరిగిన గొప్ప వ్యక్తుల యొక్క విశేషాలు సమాజం ముందు వస్తూనే వికసిత్ భారత్ అంటున్నారు. ఇందులో రాయలసీమకి ఏమైనా స్థానం ఉందా అనే దాని మీద కూడా మనం ఒక్కసారి ఇక్కడ ఉన్న గొప్ప వ్యక్తులందరూ కూడా దృష్టి పెట్టాలని కోరుకుంటున్నాం. ఇది ఒక గేమ్ చేంజర్ అయిపోతుంది. అన్ని ప్రాంతాల్లో ప్రతి ఎకరాకు నీళ్లు వస్తాయని చెప్తున్నా మాట్లాడుతున్న సందర్భంలో మనమందరం కూడా మిమ్మల్ని మరీ అప్పీల్ చేస్తున్నా, ప్రతిరోజు పేపర్లు చదవండి. ప్రతిరోజు పేపర్లు చదువుతూ ఇంటర్నల్ గా వాక్యాల మధ్యన బిట్వీన్ లైన్స్ ఏముందో అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. నిన్న ఆంధ్రజ్యోతి పత్రికలో ఒక వార్త వచ్చింది. నీళ్లు పారని కాలువలకు నీటి సంఘాల ఎన్నికలు జరుగుతున్నాయి. చదివారన్నా? నంద్యాల జిల్లాలో ఆ వార్త వచ్చింది. ఇలాంటి వార్తలే అని అందరు సైలెంట్ గా ఉండాలి దయచేసి. కొంచెం ఏం ప్రింట్ ఆప్షన్స్ గా ఉంటే అంటే మనము ఇది ఒక కవి సమ్మేళనంతో పాటు ఉన్నాయంటే 25 సంవత్సరాల నుండి నీరు పారిన కాలువలు ఉన్నాయని చెప్పి నంద్యాల జిల్లా రాశారంటే మన ఆలోచన కూడా అటువైపు ఉండాలి. మీ సాహిత్య దృష్టి కూడా అటువైపు ఉండాలి. మీరు రాసే సాహిత్యం కానీ, మీరు రాసే కథలు కానీ, నాటకాలు కానీ చరిత్రను చూసుకుంటూనే ఈ రోజు జరుగుతున్న వర్ధమానంలో మాత్రం రాయలసీమ భవిష్యత్తు లేదు. ఆ భవిష్యత్తు కలిగజేస్తాను మీరు కూడా భాగస్వామ్యం కావాలని కోరుకుంటున్నా. ఈ సందర్భంలో రాయలసీమలో 90 లక్షల ఎకరాల వ్యవసాయకమైన భూమి ఉంటే, అంటే ఆంధ్రప్రదేశ్ లో ఉన్న వ్యవసాయ భూమిలో 42% భూభాగం ఉన్న రాయలసీమలో ఈ రోజు కేవలం 9% భూభాగానికి మాత్రమే నీళ్లు పారుతూ ఉన్నాయి. అంటే పెద్ద ప్రాజెక్టుల ద్వారా 22 లక్షల ఎకరాల 22% భూభాగానికి అంటే 20 లక్షల ఎకరాలకు నీళ్లు పారలేక ప్రాజెక్టులు కడితే కేవలం 8 లక్షల ఎకరాలకి నీళ్లు పారుతూ ఉంటే మిగిలిన ప్రాజెక్టులంతా కూడా నీళ్లు రాని పరిస్థితి ఉంది. ఈరోజు అనంతపురం జిల్లాలో తుంగభద్ర డ్యామ్ నిండి కన్నయ్య నాయుడు గారు వచ్చి ఆ గేట్లు పెట్టిన తర్వాత కూడా పొంగి పొరలి ప్రవహించిన 100 రోజుల తర్వాత 28వ డిస్ట్రిబ్యూటర్ లో రైతులంతా కొట్లాడుకుంటున్న వార్త నేను చూశాను. ఎందుకు కొట్లాడుతున్నారు? అయ్యా మా పంటలు వెళ్ళిపోతున్నాయి, మా కాలువకే నీళ్లు వదలాలని చెప్పి ఒక ఊరి వాళ్ళు వచ్చి అక్కడ గొడవ చేస్తుంటే, మీ పంటల సంగతి ఏంటో అయ్యా, నా గొంతు ఎండిపోతుంది, తాగడానికి నీళ్లు లేవని చెప్పి ఒక గ్రామం నుండి కొట్లాడుతుంటే, అలాంటి పరిస్థితి వార్తలు వచ్చినప్పుడు మీరు చదివి దాన్ని విశ్లేషణ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగానే రామ్ కుమార్ అన్న మేమంతా పోయి మంత్రి నీవా ప్రాజెక్ట్ ఏదైతే ఉందో రాగలపాడు దగ్గర మొట్టమొదటి ఎత్తిపోతున్న పథకం రాయలసీమలో మా అనంతపురం జిల్లాలో 3600 క్యూసెక్లు పారవలసిన చోట 1000 క్యూసెక్లు పారుతూ ఉంటే నీళ్లు పారని వైనం ఉంది. అక్కడ పోతూ 868 టీఎంసీ నీళ్లు సంవత్సరాలకు పారవలసిన తర్వాత కూడా 15 టీఎంసీ అనంతపురం జిల్లాలో నీళ్లు తెచ్చుకునే పరిస్థితి ఉంటే, ఇక్కడ ఉన్న రాజకీయ నాయకులు తుంగభద్ర ఎగువ కాలువ గురించి మాట్లాడకుండా, అందినివా గురించి మాట్లాడకుండా, పోలవరం ఎత్తు పెంచకపోతే మేము ధర్నా చేస్తామని చెప్పే కార్యక్రమాలు మాట్లాడుతున్నారంటే మనం విషయం అర్థం చేసుకోవాలి. అంటే రాజకీయం చేస్తే కృష్ణానదికి తీసుకొస్తే రాయలసీమ బాగుపడుతుందన్న ఒక
ఒక భావజాలాన్ని మన మీద ఎక్కిస్తున్నాను. అంతే సందర్భంలో ఈరోజు గొప్ప గొప్ప వాళ్ళందరూ మీరు వచ్చారు. రాజయుగం నుండి మధ్యయుగం నుండి ఈ రోజు వరకు జరిగిన గొప్ప గొప్ప నాయకుల యొక్క జీవిత చరిత్రలన్నీ కూడా ఒకసారి తిరగవేసి వాళ్ళ చరిత్రలు వాళ్ళు చేసిన గొప్ప పనులు సమాజం ముందుతున్న నేపథ్యంలో ఇంత గొప్ప పని చేస్తున్న వాళ్ళు మిమ్మల్ని చివరిగా చిన్న అప్పీల్ చేస్తున్నది, ఈ రోజు మన మీద రుద్దుతున్న ఈ భావజాలాన్ని ఎదుర్కొనడానికి మనమంతా కూడా సంఘటితంగా పోరాడాల్సిన అవసరం ఉంది. ఈ సంఘటితంగా పోరాటం కోసం, ఈ సంఘటితంగా కార్యక్రమం చేపట్టడం కోసం మీరు ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. పత్రికల్లో రాస్తున్న వార్తల్లో యథార్థం ఎంత ఉంది? పత్రికలు ఏం రాస్తున్నాయి? కృష్ణానదిలో నీళ్లు లేవా? కృష్ణానది ఎండిపోయిందా? 2019 నుండి ఈ రోజు వరకు 6 సంవత్సరాలలో 5 సంవత్సరాలు దాదాపుగా ప్రతి సంవత్సరం 500 నుండి 1100 టీమ్స్ సముద్రంలోకి పారబోస్తే మనకు 20 లక్షల ఎకరాల ప్రాజెక్టులు కడితే కేవలం 8 లక్షల ఎకరాలకి నీళ్లు తీసుకున్నాం. మన నీళ్ళన్నీ మన కళ్ళు ఎదురుగానే పోతూ ఉన్నా కూడా మనం అటువైపు ఆలోచించకపోవడం వల్ల అయ్యా మన కాలం నిండా నీళ్లు ఉన్నాయి అన్న భావన ఉన్నాం. ఈ రోజు అన్ని పత్రికలు ఘనంగా రాసి ఈ రోజు కడప జిల్లా అంతా జలకలతో ఉంది, మైలవరం డ్యామ్ అంతా జలకలతో ఉంది, గండిపేట అంతా జలకలతో ఉంది, బ్రహ్మసాగర్ అంతా జలకలతో ఉంది అని అంటే మీరు ఆ వార్తలు ఒక్కసారి చూస్తే ఒకే ఒక ఉదాహరణ చెప్పి ముగిస్తారు, ఎందుకంటే టైం లేదు కాబట్టి. మైలవరం ప్రాజెక్టు కింద 75,000 ఎకరాలకు నీళ్లు పారవలసి ఉంటే దానికి ఉత్తర కాలువ దక్షిణ కాలువ కింద ఒక కాలువ కింద 50 క్యూసెక్కులు, ఒక కాలువ కింద 150 క్యూసెక్కులు పారుతున్నాయని చెప్పి వార్త రాశారు. జలకలతో మైలవరం అని రాసిన సందర్భంలో 50 క్యూసెక్కులు 150 క్యూసెక్కులు అంటే మొత్తం కలిసి 200 క్యూసెక్కులు నీళ్లు ప్రవహిస్తున్నాయి. 60 రోజులు ప్రవహిస్తే ఒక టీమ్స్ నీళ్లు వస్తాయి, 120 రోజులు ప్రవహిస్తే 2 టీమ్స్ నీళ్లు వస్తే దాదాపు 10-12 ఎకరాలు నీళ్లు ఇచ్చుకునే పరిస్థితి ఉంది. అంటే పంటకాలం 120 రోజుల్లో 10-12 ఎకరాలకు మాత్రమే నీళ్లు ఇస్తూ జలకలతో మైలవరం నుండి ఏమైనా ఉపయోగం ఉందా? 75,000 ఎకరాలకు నీళ్లు పారవలసిన చోట ఏం చేస్తున్నారు? స్పిల్వే గేట్లు ఎత్తి 12,000 నుండి 15,000 క్యూసెక్కుల నీళ్లు పెన్నా నదిలో పోసి నెల్లూరుకు పోయి సోమశిలం దాటి సంగాన్ని దాటి సముద్రంలోకి పోతున్నాయి. అంటే ఒకవైపు పెన్నా నది ద్వారా నెల్లూరు ద్వారా బంగాళాఖాతం చేరుతుంటే ఒకవైపు శ్రీశైలం నుండి మన అంద్రినివాకు నీళ్లు వాడుకోలేకుండా దానిని దగ్గరికి నీళ్లు వాడుకోకుండా నీళ్లు కిందికి సముద్రంలోకి పారిపోతూ ఉంటే అక్కడ ఎక్కిస్తున్న భావజాలం పోలవరం కలిగితే జీవనాడి అని చెప్తున్న నేపథ్యంలో పోలవరం కట్టినా కూడా ఆంధ్రప్రదేశ్ జీవనాడి కాదన్న అంశాన్ని మీరు స్పష్టంగా అర్థం చేసుకోవాలి. కృష్ణా డెల్టాకు కేటాయించిన నీటిని అంటే నాగార్జున సాగర్ నుండి ప్రకాశం బ్యారేజ్ వరకు కేటాయించిన నీటిని సముద్రంలోకి పారబోస్తూ మన నీటిని శ్రీశైలం నుండి చట్ట విరుద్ధంగా అంటే చట్టానికి విరుద్ధంగా ఉన్న కూడా ఒక చట్టాన్ని చేసుకొని జూన్ 18, 19, 2015 సంవత్సరంలో చేసుకొని రాయలసీమకు, నెల్లూరుకు, ప్రకాశానికి, గుంటూరు కూడా నీళ్లు రాకుండా తీసుకుపోతూ వారి హక్కుల నీటిని సముద్రంలోకి పారబోస్తున్న నేపథ్యం సందర్భంలో ఈ విషయాల మీద కూడా మీరు ఏ విధంగా అయితే రాజయుగంలో రాసిన గొప్ప నాయకుల యొక్క చరిత్రను తెరగ రాసి కవిత్వాలు రాస్తున్నారో, సమాజానికి ముందుస్తున్నారో, మధ్యయుగంలో ఉన్న గొప్ప నాయకుల యొక్క చరిత్రను ప్రపంచానికి పరిచయం చేయడానికి ఎలా ప్రయత్నం చేస్తున్నారో, ఆధునిక యొక్క గొప్ప నాయకులను ఏ విధంగా పరిచయం చేస్తున్నారో అదే విధంగా రాయలసీమ యొక్క జీవితంతో ముడిపడి ఉన్న నీళ్లు ఇది ఒక కేవలం పంటలకే కాదు, మనం బతకడానికి తాగడానికి నీళ్లు కావాలి. ఇక్కడ విశ్వవిద్యాలయం రన్ కావాలంటే బాలసుబ్రహ్మణ్య గారు చాలాసార్లు చెప్పారు. ఎస్కేడి యూనివర్సిటీలో నేను చదువుతున్నప్పుడు నీళ్లు లేక హాస్టల్కి సెలవులు ఇచ్చిన రోజులు ఉన్నాయన్నారు. అంటే మన అభివృద్ధి అంతా కూడా జరగాలంటే నీళ్లతో ముడిపడి ఉన్న సందర్భంలో మీరు ఈ కార్యక్రమాలు చేస్తూనే దైనందికంగా మన మీద జరుగుతున్న భావజాల యుద్ధాన్ని వ్యతిరేకించడం కోసం కూడా మీరు కూడా చైతన్యవంతులై ఆ విధంగా ఆలోచిస్తూ ప్రజలు చైతన్యవంతం చేస్తూ ఉద్యమాన్ని ప్రజల్లో అవగాహన పెంపొందిస్తూ ప్రభుత్వాలు ఒత్తిడిపించే కార్యక్రమాలు చేపట్టాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన నిర్వాహకులకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ విరమిస్తున్నాను. తెలిసిన అధ్యక్షులు జల్లి ఆనంద్ గారు గతంలో నా పుస్తకాల ప్రచురణకు కానీ మా కథలు జరిగిన కార్యక్రమానికి అతను 10,000 రూపాయలు కమిషన్ శాలువాలు ఇవ్వడానికి ఇచ్చారు. వారి వేదిక మీద నాకు సంబంధించినటువంటి 2-3 పుస్తకాలు దాదాపు 1 లక్ష రూపాయలు ఖర్చు పెట్టి వేశారు. ధన్యవాదాలు ఈ సందర్భంగా. అదేవిధంగా రాయలసీమ మిత్రులు చిత్రావతి కథ రాసినటువంటి వెంకటేష్ సార్ గారు కూడా ఇక్కడే మందులు మాట్లాడారు. కవులుగా ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళు కవిత్వం వచ్చినప్పుడు మాట్లాడతారు. పెద్దలు మాత్రమే ఇక్కడ సందేశం ఇస్తే ఇది కంప్లీట్ చేస్తామండి. తర్వాత రామ్ కుమార్ సార్ గారు వారు వీరి సందర్భంగా మాట్లాడతారు. సమావేశ కవితా సమ్మేళన అధ్యక్షులు కరుణాకర్ రెడ్డి గారు, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ పేరు పేరున
అదేవిధంగా వేదిక ముందున్నటువంటి మహాకవి సమ్మేళనంలో పాల్గొంటున్నటువంటి కవులందరికీ కూడా రాయలసీమ జలసాధన సమితి తరఫున, అనంతపురం జిల్లా జలసాధన సమితి తరఫున నమస్కారం తెలుపుకుంటూ కార్యక్రమంలోకి వచ్చాం. ముఖ్యంగా మనం 3వ తరం వాళ్ళని, అంటే 1937 ప్రాంతంలో మొదలుపెట్టిన పొప్పూరు రామాచార్యులు, కల్లూరు సుబ్బారావు లాంటి వాళ్ళతో మొదలు పెడితే ఆ తర్వాత రాయలసీమ ఉద్యమంలో పాల్గొన్నటువంటి మల్ల సుబ్బారెడ్డి గారు కానీ, రాజశేఖర రెడ్డి గారు, రమణారెడ్డి గారు, ఆ తర్వాత ఇప్పుడు మనం చేపట్టినటువంటిది 3వ తరం. సో ఈ 3వ తరంలో మనకు చాలా స్పష్టత వచ్చింది ఏం కావాలని. సో మొట్టమొదటిది కావాల్సినటువంటిది, ఇక్కడ నీరు లేకుండా పోయింది. ఈ నీటిని లేకుండా చేయడంలో లేదా ఆ విధంగా విభజించడంలో ఈ ప్రాంతాన్ని మనం మన సంస్కృతిని పోగొట్టుకున్నాం, మనకు రావాల్సిన నీటిని పోగొట్టుకున్నాం. అంటే రకరకాలుగా జరిగిన విభజనల్లో మనదైనటువంటి కొంత ప్రాంతాన్ని తమిళనాడుకు, కొంత ప్రాంతాన్ని కర్ణాటకకు, కొంత ప్రాంతాన్ని తెలంగాణకు ఈ విధంగా వదిలేసుకోవడం వల్ల ఈరోజు మిగిలినటువంటి ఈ చిన్న ప్రాంతమే రాయలసీమ అని భ్రమపడుతున్నాం. సో ఒక సాంస్కృతిక రాయలసీమాని తీసుకున్నప్పుడు సో మనం ఎక్కడ మన గండికోట నుంచి వలసపోయినటువంటి పాలకులు, వారి వెంట వెళ్ళినటువంటి ప్రజలు, టంకన్కోట, కృష్ణగిరి, కోసూరు, బెంగళూరు రూరల్, బెంగళూరు, చిన్నబలాపురం, పెద్దబలాపురం, గౌరీబిదనూరు, బాగేపల్లి, ఇట్లా తుమ్కూరు, ఈ పక్క నుంచి పావుగడ, బళ్ళారి, రాయచూరు, ఇవన్నీ కూడా మనకు సంబంధించినటువంటి ప్రాంతాలు. సాంస్కృతికంగా ఇవన్నీ పోగొట్టుకున్నాం. వాళ్ళు ఈ రోజు కూడా తెలుగే మాట్లాడుతున్నారు, తెలుగులోనే పుస్తకాలు రాస్తున్నారు, తెలుగులోనే కవితలు రాస్తున్నారు. మనం అంటే ఎంత అభిమానం అంటే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి మనకు అంత అభిమానం చూపిస్తున్నారు. అదేవిధంగా ఇప్పుడు మనకు కావాల్సినటువంటి నీళ్లు ఎక్కడి నుంచి రావాలి అంటే కృష్ణా నది నుంచి రావాలి, లేదా తుంగభద్ర నది నుంచి రావాలి, లేదా పెన్న నది నుంచి రావాలి. పెన్న నది నుంచి ఉన్నటువంటి నీరు చాలా తక్కువ. రావాల్సిన తుంగభద్ర, కృష్ణ నుంచి 100 టీఎంసీలను బంగాళాఖాతంలో కలుపుతున్నారు. ఆ కలుపుతున్నటువంటి మాటను మధ్యపెట్టి గోదావరి నది మీద పోలవరం కట్టినట్లయితే గోదావరికి రాయలసీమ నీటికి ఎలాంటి సంబంధము లేనటువంటి అంశం. రావాల్సిన నీరంతా కూడా మనకు శ్రీశైలం డ్యామ్ నుంచి వెనక భాగం నుంచి తీసుకోవాలి. ఈ తీసుకోవడానికి 1988లో అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నందమూరి తారక రామారావు గారు వేసినటువంటి పునాది రాళ్ళు ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా మొదలైనటువంటి హంద్రీనివా కానీ, కోతిరెడ్డిపాటి నుంచి వచ్చేటువంటి గాలేరు నగరి, ఆ నది జలాల నుంచి వచ్చేటువంటి కాలువలు కానీ 36 సంవత్సరాలైనా ఎందుకు పూర్తి కాలేదు? మొత్తం డబ్బంతా మేము పోలవరానికి ఖర్చు పెట్టి పోలవరాన్ని 2027 లోపల పూర్తి చేస్తాము, పట్టిసీమను పట్టుబట్టి 1 సంవత్సరంలో పూర్తి చేసి అక్కడ పని చేసినటువంటి కాంట్రాక్టర్కు బోనస్ ఇవ్వడం అనేటువంటిది జరిగింది. మరి రాయలసీమలో ఉన్న ప్రాజెక్టులను ఆ విధంగా టైం బౌండ్ ఒక కాల పరిమితి విధించి ఆ కాల పరిమితిలో పూర్తి చేసి ఈ ప్రాంతానికి నీళ్లు ఇస్తామని ఎందుకు చెప్పడం లేదు అని అడుగు. హంద్రీనివా నుంచి మాత్రమే నీళ్లు రావడానికి ఉంది అవకాశం అనంతపురం జిల్లాకు. ఆ కాలువను 10,000 క్యూసెక్కులకు కానీ 20,000 క్యూసెక్కులకు కానీ పెంచండి. ఆ విధంగా పెంచినప్పుడే కృష్ణా నదిలో వరద ఉన్న 40 రోజుల్లో నీళ్లు తీసుకోవడానికి వీలవుతుంది. లేకపోయినట్లయితే ఆ నీళ్లు 500 టీఎంసీలకు పైబడి బంగాళాఖాతంలో కలుస్తాయి. కానీ కరువు నెలగా ఉన్నటువంటి రాయలసీమకు, అనంతపురం జిల్లాకు ఆ నీరు రావడానికి అవకాశం లేకుండా పోతుంది అని చెప్తున్నాం. కానీ ఈ సంవత్సరం మీరు అంత గమనించారో లేదో, ఒక పెద్ద కుట్రాంశం ఈరోజు తీసుకొచ్చారు బడ్జెట్లో. హంద్రీనివాకు 1850 కోట్ల రూపాయలు కేటాయించారు. ఎందుకు కేటాయించారంటే కాలువ వెడల్పు చేసి నీటిని అధికంగా తీసుకోవడానికి, అధికంగా వచ్చిన నీటిని నిలువ చేయడానికి కావాల్సిన రిజర్వాయర్లను, డ్యాములను కట్టడానికి కాదు. ఆ కాలువకు ఇప్పుడు ఉన్నటువంటి దాన్ని సీల్ చేయడానికి అటుపక్క ఇటుపక్క పూర్తిగా లైనింగ్ వేసి దాన్ని ఇంకా ఏ విధంగానూ వెడల్పు చేయడానికి అవకాశం లేకుండా చేయడం కోసం చేసినటువంటి ఒక కుట్ర కార్యక్రమం ఇది. అంటే మనం కాలువ వెడల్పు చేసి ఎక్కువ నీరు తీసుకురావండి అని మనం అడుగుతున్నటువంటి సందర్భంలో ఇంకా అవసరం లేదు, మీకు ఆ కాలువకు ప్యాకేజ్ చేస్తున్నాము అని చెప్పేసి చేయడం అనేటువంటిది ఎంత పెద్ద కుట్ర అంశమో, ఏ విధంగా మనం స్పందించాలో జాగ్రత్తగా ఆలోచించుకోవాల్సినటువంటి అంశం. ఆధునీకరణ చేసి పూర్తి చేయాల్సినటువంటిది హెచ్ఎల్సి కాలువ. కర్ణాటక ప్రాంతానికి సంబంధించినంత వరకు దాన్ని పూర్తి చేశారు. మన ఆంధ్ర ప్రాంతంలో అంటే 105 కిలోమీటర్ నుంచి తుంగభద్ర డ్యామ్ నుంచి మొదలైతే తిరిగి మనకి ఇప్పుడు కనిచర్ల డ్యామ్ వరకు రావాల్సినటువంటి కాలువకు వేయాల్సినటువంటి లైనింగ్ మాత్రం వేయడం లేదు.
ఆ కాలం ఎప్పుడు తెగిపోతూనే ఉంటుంది, నీరు మాత్రం కర్ణాటకలోనే ఆగిపోతూ ఉంటుంది. ఎందుకంటే ఆ విధంగా నీరు రావడానికి అవకాశం లేకుండా చేస్తున్నారు. కాబట్టి లైనింగ్ వేయాల్సిన దానికి లైనింగ్ వేయడం లేదు, వెడల్పు చేయాల్సిన దానికి లైనింగ్ వేస్తామనేటువంటిది చెప్తున్నాం. సో ఈ రెండు అంశాలు గమనించినట్లయితే నీరు ఏ విధంగా మనకు రావాలి అని ఆలోచించడానికి ఒక అంశం మీ ముందు ఉంటుంది. తర్వాత కవితలకు సంబంధించి నేనేం పెద్ద కవిని కాదు కానివ్వండి, కాబట్టి మీరంతా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని రాయలసీమకు నీళ్లు తీసుకురావడానికి, మనం పోగొట్టుకున్నటువంటి రాయలసీమ సంస్కృతిని కాపాడుకోవడానికి కావాల్సినటువంటి అంశాలన్నింటినీ గురించి చర్చించాలని చెప్పి మీ కవితా గానంతో అందరినీ ఉత్తేజపరచాలని చెప్పి ఇది చేస్తున్న. చివరిగా ఒక చిన్న అంశం, ఒక నరేష్ అని చెప్పి ఒక సినిమా నటుడు కొంతకాలం మన హిందూపురంలో కాపురం పెట్టాడు. అప్పుడు ప్రభుత్వం ఒక 600 కోట్ల చెరువుల అభివృద్ధి కోసం విడుదల చేస్తే ఆయన చెరువు బాట అనే పేరుతో ఆ 600 కోట్లు ఏమైనా తెలు మన చెరువులు అలాగే ఉన్నాయి. ఆయన మాత్రం రాయలసీమ వికాస సాధన సమితి అనేటువంటి ఒక కార్యక్రమాన్ని చేపట్టి రాయలసీమలో మన అనంతపురం జిల్లాలో ఎక్కువగా తిరిగారు. అందులో మనమందరం కూడా చాలా మంది పాటలు రాసినటువంటిది, పాడినటువంటిది ఉంది. అంటే మన పట్ల మనకే ఉండాలి అవగాహన. బయట వాడు ఎవడో వస్తాడు ఏదో చేస్తాడు అనేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి మిత్రులారా మీరంతా ఈ వైపుగా ఆలోచించాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి నిర్వాహకులందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ విరమిస్తున్నాను. ధన్యవాదాలు. దాదాపు 90 మంది కవులు వచ్చారు. మనం నింపాలిగా కార్యక్రమం భోజనం చేసుకొని 4 గంటల అందరం కూడా కంప్లీట్ చేసేస్తాము. ఇప్పుడు పుట్టపర్తి కేంద్రంగా ఉంటారు. రోజుల్లో పెద్దారెడ్డి ప్రముఖ విప్లవ నాయకుడు వాళ్ళ కుమారుడు. రాయలసీమకు సంబంధించిన పుట్టపర్తి జిల్లాకు సంబంధించి అన్ని కార్యక్రమాలు మీరు చేదుడు వాళ్ళు పిలుస్తున్నారు. ముఖ్యంగా మేము ఒక కౌశల్యంలో పుట్టపర్తి 93 మంది ఏర్పాటు చేసినప్పుడు అన్ని తానే మోసినటువంటి వ్యక్తి. ఈ సందర్భంగా సంక్షిప్తంగా మాట్లాడతారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి మిత్రుడు రఘునాథ్ రెడ్డి గారికి, అలాగే వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకి, కవులకి, వేదిక మీద ఉన్నటువంటి కవులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. నేనేమి పెద్ద ఉపన్యాసకుని గారు, నా దగ్గర ఉపన్యాసం కూడా లేదు. మేధావిని గారు, మేధస్సు కూడా నాకేం లేదు నీకంటే. కాకపోతే అప్పుడప్పుడు ఆందోళన కలుగుతుంది, ఆ వెంటనే ఆవేశం వస్తుంది. ఆవేశంలో ప్రశ్నలు ఉదయిస్తాయి. ఆ ప్రశ్నకు జవాబుతో వెతుక్కుంటూ పోతే ఏం చేయగలం మనం ఈ చెడిపోతున్న సమాజాన్ని, ఈ చెడిపోయిన సమాజాన్ని, దోపిడీకి గురవుతున్నటువంటి దీన జనులని, రైతాంగాన్ని, ఇప్పుడే పెద్దలు చెప్పినట్టు మనకు రావాల్సినటువంటి నీటిని సాధించుకోగలమా? మనకంత శక్తి సమర్థత ఉందా అని మనల్ని మనమే ఒకసారి బాధగలుగుతాం. అయితే ఈ సందర్భంలో చాలామంది వేదిక మీద ఉన్నటువంటి పెద్దలాంటి వాళ్ళందరూ కూడా జాంబవంతుని పాత్ర పోషిస్తారు. అప్పుడెప్పుడు మనం పురాణాలు చదువుకుంటుంటాను, హనుమంతునికి వారి శక్తి తెలియక జాంబవంతుడు అయ్యా నువ్వు చాలా గొప్పవానివి, నువ్వు ఎగిరి లంకకు చేరుకోగలవు అని అప్పుడప్పుడు మనల్ని మనలాంటి వాళ్ళని అన్నది. అంటే నేనేమి హనుమంతుని ఆ స్థాయిలో లేదు. నేను మన ఇక్కడ ఉన్నటువంటి అందరం కలిస్తే హనుమంతులాగా, హనుమంతులంతా ఎగరకపోయినా కనీసం అందరం కలిసి ఒక 7 అడుగులన్నా ఎగరగలమేమో, మనం ఆలోచన చేద్దామని చెప్పి అప్పుడప్పుడు మమ్మల్ని బొజ్జాన కానీ, రామ్ కుమార్ సార్ కానీ, కవులందరూ కూడా అయ్యా మా ఊరికే ఉంటాయని అప్పుడప్పుడు కొంత మనల్ని ముందుకు నడిపిస్తాం. అట్లా మేము కూడా మీ వెంట జంట మాకు చేతనైంది ఈ సమాజానికి సేవ చేయాలనేటువంటి ఒక తాపత్రయం ఉంది. ఇప్పుడు ఎట్లా ఉందంటే సమాజం, మనం ఎప్పుడో నేను చూస్తుంటే సోషల్ మీడియాలో ఒక పెద్ద మంచి ఒక ఉదాహరణ చెప్పాడు వామపక్ష నాయకుడు. ఆ సినిమా బస్ స్టాండ్లో టికెట్ కోసం క్యూ ఉంటే ఎంత పొడవు లైన్ ఉంది, ఆ పెద్ద ఆయన కూడా
ఇక్కడ వెనక నిలబడ్డారు. ఒక యువకుడు వచ్చి అందరినీ దాటేసుకొని ముందుకు పోయి ఈ క్యూను లెక్క చేయకుండా పోయాడు. ఈ 70 సంవత్సరాల ముసలాయన ఆవేశం వచ్చింది. మేము ఇన్ని గంటల నుంచి వెయిట్ చేస్తూ ఉంటే నువ్వు ఇప్పుడు వచ్చిన యువకుడు ఓపిక లేకుండా నువ్వు పోయి డైరెక్ట్గా ఆ క్యాబిన్ దగ్గర ప్రయత్నం చొక్కా పట్టుకొని నేను తీసుకొచ్చాను. ఆ పెద్ద ఆయన అనుకున్నటువంటి ఒక యువకుడు, పెద్ద ఆయన ఈ వయసులో నీకు ఆవేశం అవసరమా? కొంచెం ప్రశాంతంగా ఉంటుంది. విచిత్రం కదా ఇది. ఆవేశం రావాల్సిన వారికి ఆవేశం రాలే. ఆవేశం అలవాటై పద్ధతిగా బతకాల, అందరితో పద్ధతిలో పెట్టుకోవాలా, మనల్ని మనం క్రమశిక్షణగా నిలవాలా, 10 మందికి ఆదర్శంగా ఉండాలనేటువంటి 70 సంవత్సరాల యువకుల్లో ఆవేశం తగ్గలే. ఇది ఈరోజు సమాజానికి విసురుతున్నటువంటి సవాలు. స్వతంత్ర ఉద్యమం తర్వాత, స్వతంత్ర ఉద్యమంలో ఎంతో మంది మహానాయకులు ప్రాణాలను లెక్క చేయకుండా బుల్లెట్లకు ఎదురొడ్డి వీరమరణం పొంది మనం స్వతంత్రం అందించారు. ఆ తర్వాత కాలంలో కూడా సమాజం గతి తప్పి, పాలకులు గతి తప్పి దోపిడీని ఇష్టారాజ్యంగా చేస్తుంటే మరో రకమైనటువంటి నాయకులు ఆ రోజు కవిత్వంతో మనల్ని మనం పక్కవాడు మన పాలకులేసి మనల్ని మనం పరిపాలించుకుంటున్నా దోపిడీలో తేడా రాలేదు, వ్యవస్థలో తేడా రాలేదు. కాబట్టి మరో పోరాటాలు మనం చేసి పోరాటం ద్వారానే ఈ సమాజాన్ని మార్చాలనేటువంటి ఒక తెగింపుతో, నాకు గుర్తుంది పెద్దలు, అది తప్పలేదో నాకు తెలియదు కానీ ఆ 70 దశకంలో దిగంబర సాహిత్యం అని వచ్చింది. దిగంబర కవులు పక్కన బండబూతులు తిట్టారు. సమాజం పట్ల బాధ్యత లేని వాళ్ళని బాధ్యత తొలగించారు, తట్టి లేపారు. నిద్రపోతున్న జనాన్ని 4 లెంపకాయలు వేసి ఎక్కడా నువ్వు బతుకుతున్నది, ఏం బతుకుతుంది అని చెప్పి లెంపకాయలు వేస్తే అప్పుడు విప్లవ ఆత్మలు పుట్టుకొచ్చాయి, విప్లవాలు నడిచాయి. ఆ విప్లవోద్యమాల ద్వారా చాలా మందికి ఈరోజు సమాజంలో ద్వారా సంస్కరణలు వచ్చాయి. ఆ రోజు సమాజ మేఘానికి వీడి వచ్చింది, కథరించి పారేసాయి. చిన్న వింటు నాకు గుర్తుంది. అట్లా కవిత్వం ద్వారా మేల్కొల్పారు. అందుకని నేను ఎందుకు చెప్తున్నానంటే, చిన్నవాడిని దయచేసి తప్పుగా అనుకోతాడు, మన కవులం వారి రచనలు ఈరోజు చాలా సమాజానికి అవసరం. ప్రపంచ సంతలో ఈ యువకుల్ని సరుకుగా చేసి సామ్రాజ్యవాదులు, పారిశ్రామికవేత్తలు వాళ్ళని సరుకుగా రేపుకు తింటున్నారు, బానిసలాగా చేస్తున్నారు, వాళ్ళ ఆలోచనలు చంపేస్తున్నారు, వారి యొక్క ధర్మాన్ని చూడకుండా వాళ్ళ సమాజానికి పనికాయకుండా చేస్తున్నారు. వారిని తట్టి లేపడం అనేది ఈరోజు మన సమాజం ముందున్న కవులకు, కళాకారులకు, మేధావులకు ఈరోజు ఉన్నటువంటి ఒక సవాలుగా నిలబడింది. దయచేసి మీరందరూ కూడా అట్లాంటి సాహిత్యాన్ని అందించి మరో పోరాటానికి, సమాజానికి మంచి చేయాలనేటువంటి ఉద్దేశంతో మీరు గొప్ప మనసుతో వచ్చినారు. మీ అందరికీ నమస్కారాలు తెలుపుకుంటే అవకాశం ఇచ్చే పెద్దలకు ధన్యవాదాలు. రెడ్డి గారికి, రామ్ కుమారు మల్లి నరసింహమూర్తి, రెడ్డి, చిత్రావతి కథల ఉప్పరపాటి వెంకటేష్, అందరికీ కూడా నమస్కారాలు. రాయలసీమ మహాకవి సమ్మేళనానికి ఉద్దేశించారు. రాయలసీమ కవులు, రచయితలు, కళాకారులు అందరికీ కూడాను మరొకసారి ఆహ్వానం పలుకుతూ ఉంటాం. మనము రాయలసీమలో పుట్టినాం, కానీ
రాయలసీమ కోసము మనం రాయలసీమలో పుట్టినాం కానీ రాయలసీమ కోసం ఇంతవరకు ఒక్క ఉద్యమం కూడా మనం చేసుకోలేము. ఒకసారి మీకు మీరుగా భావించుకోండి, మనం ఏ ఉద్యమంలో పాల్గొన్నామో భావించుకోండి. మొట్టమొదట ఆంధ్ర రాష్ట్రం కోసం ఉద్యమం జరిగింది. ఆంధ్ర రాష్ట్రం కోసం ఉద్యమం జరిగితే మన పప్పూరి రామాచార్యులు, రామకృష్ణారెడ్డి ఇటువంటి వాళ్ళందరూ కూడాను మేము రాయలసీమలో చేరమయ్యా అని చెప్పినారు. మనం ఆంధ్ర రాష్ట్రంలో చేరడానికి మనకు ఉద్దేశమే లేదు. కానీ ఆంధ్ర రాష్ట్రం కోసము వాళ్ళు విజయవాడలో ఉద్యమం మొదలైతే మనం కూడా ఉద్యమం చేస్తాం. ఆంధ్ర రాష్ట్ర ఉద్యమము మంది కాదు, మనం ఆంధ్ర రాష్ట్ర ఉద్యమంలో మనం పాల్గొన్నాం. విశాలాంధ్ర ఉద్యమం వచ్చింది. విశాలాంధ్ర ఉద్యమంలో చాలా అమాయకంగా పాల్గొన్నాం మనం. ఆంధ్ర రాష్ట్రము ఉద్యమంలో మనం పాల్గొనడం వల్ల రాయలసీమ ఆంధ్ర రాష్ట్రంలో చేరడం వల్ల మనం లాభం పొందినామా నష్టం పొందినామా అంటే, మనం ఆంధ్ర రాష్ట్రంలో చేరడం వల్ల కృష్ణా నీళ్లను కోల్పోయినాం. 400 TMCల కృష్ణా నీళ్ళని రాయలసీమ కోల్పోయింది. ఎందుకు? ఆంధ్ర రాష్ట్ర ఉద్యమం చేయడం వల్ల, ఆంధ్ర రాష్ట్రంలో చేరడం వల్ల. అది ఎట్లాగో మీరు విచారించుకోండి పక్కన. ఆ తర్వాత 1956లో విశాలాంధ్ర ఉద్యమం జరిగింది. చాలా అమాయకులు మన కవులంతా పండగ చేసుకున్నారు. ఎక్కడ పాలమూరులో దాసరథ్ అంట, వాళ్ళంట, వీళ్ళ శ్రీ మన ఆరుద్ర వీళ్ళందరూ కూడా అక్కడ పండగ చేసుకున్నారు. ఆ విధంగా మనము 56లో మనం విశాలాంధ్ర ఉద్యమంలో పాల్గొన్నాం అమాయకులు. విశాలాంధ్ర ఉద్యమం వల్ల ఏం జరిగింది? విశాలాంధ్రలో చేయడం వల్ల మనము ఆ పోరాటంలో మనకున్న రాజధాని కర్నూలు ఉంటే కర్నూలు రాజధాని కోల్పోయి హైదరాబాద్కి ఇచ్చేస్తాం. అంటే మళ్ళీ మనము విశాఖ ఉక్కు కోసం పని చేసినాం. అక్కడ విశాఖ ఉక్కు మా జన్మ హక్కు అని ఇక్కడ రాయలసీమలో ఉద్యమం చేసినాం. ఆ తర్వాత అక్కడ జయాంధ్రం కాకాని వాళ్ళంతా జయాంధ్ర మూవ్మెంట్ చేస్తూ ఉంటే గుంటూరులో మనం కూడా జయాంధ్ర అన్నాం. మనం కూడా రాయలసీమ వాళ్ళు కూడా మన కోసం ఇంతవరకు ఒక్క ఉద్యమం చేసుకోలేదు. కనీసం మన తరంలో మనం మేల్కొన్నాం. మన పూర్వులు రాయలసీమ కోసం పని చేస్తారు కానీ ఇప్పుడున్నంత అవేర్నెస్, ఇప్పుడున్నంత జాగృతి అప్పట్లో మన పెద్దవాళ్ళకు లేదు పాపం. కానీ ఇప్పటికంటే అప్రాకిత భావం ఎక్కువ. కాబట్టి మనం ఆ అంకిత భావం వాళ్ళ నుంచి నేర్చుకుందాము. మరి ఆ ప్రజ్ఞా విశేషాలతో ఈ కాలానుగుణంగా మనకు రాయలసీమ వాళ్ళకి ఇప్పుడు ఏ పోరాటం కావాలి? 30 మంది మనము టౌన్లో ఉంటే దేశంలో 70 మంది పల్లెల్లో ఉన్నారు. మనం 30 మంది కోసమైనా పట్టణాల్లో బతికే వాళ్ళ కోసము, సిటీస్లో బతికే వాళ్ళ కోసము మనము ఉద్యమం చేస్తాం. ఏం ఉద్యమం? సమైక్యాంధ్ర ఉద్యమం చేస్తాం. ఎవరి కోసం? హైదరాబాద్ కోసం. హైదరాబాద్ ఏం తీసుకుంటాడు? రైతు నాకుంటాడు ఆవిడ హైదరాబాద్ని. చార్మినార్ పోయి నాకుంటాడు ఆవిడ. మనకి నీళ్లు కావాలి పంట పండించడానికి. హైదరాబాద్ ఆయన మన రమణారెడ్డి వచ్చి ఇక్కడ నీళ్లు కావాలయ్యా రాయలసీమ అంటే కనుక ఈ సమైక్యాంధ్ర ఉద్యమం వీళ్ళందరూ కొట్టేదానికి వచ్చినారు, తనేదానికి వచ్చినారు మమ్మల్ని. అంటే 70 మంది ఆసక్తి నీళ్లు ఈ దేశంలో. హైదరాబాదు కాదు, రాజధానిని మనం నిర్మించుకోవచ్చు. 400 TMCలు ఇస్తే 2 రాజధానులు కట్టుకుంటాం మనం రాయలసీమకి. కానీ నీళ్ళను నిర్మించుకోగలవా? బొత్స దశరథరామరెడ్డి లాంటి వాళ్ళు ఈ నీళ్ళ కోసము చాలా పరిశోధన చేసి చాలా కొత్త విషయాలు బయటికి చేసి రాయలసీమ ప్రజల్లో చాలా అవేదన నింపుతున్నందుకు వాళ్ళు ఇటువంటి రాజకీయ నాయకులు మనకు కావాలా. దశరథరామరెడ్డి గారిని ఈ సందర్భంగా మరొకసారి అభినందిస్తూ రాయలసీమ వైతం పలుకుదాం. జై రాయలసీమ, జై రాయలసీమ, జై రాయలసీమ. తర్వాత సాధన అనేటువంటి నవలతోటి రాయలసీమ జీవితాన్ని, ఒక 100 ఏళ్ల జీవితాన్ని రికార్డ్ చేసి అనేక విధాలుగా కథలు, నవలలు, అనేక విశేషమైన కృషి చేస్తున్నటువంటి వాళ్ళు, సాహిత్య పెద్దలు ప్రోత్సహిస్తున్న వాళ్ళందరినీ గౌరవిస్తున్నటువంటి శ్రీ శాంతినారాయణ సార్ గారి మాట్లాడతారు.
రాయలసీమ అస్తిత్వ నేపథ్యంగా రాయలసీమ మహాకవి సమ్మేళనాన్ని ఏర్పాటు చేసినటువంటి అప్పిరెడ్డి గారికి, వేదిక మీద ఉన్న పెద్దలకు, ఈ సమావేశానికి రాయలసీమ నలుమూల నుంచి విచ్చేసినటువంటి పౌరులందరికీ నమస్కారాలు. నిజంగా రాయలసీమకు శతాబ్దాలుగా జరిగిన వివక్ష అంతా ఇంత కాదు, అది గతం. అయితే ఈరోజు కూడా ఇంకా వివక్ష జరుగుతూనే ఉంది, ఇంకా అన్యాయం జరుగుతూనే ఉంది. రాయలసీమ గురించి ఏ ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు, ఏ రాజకీయ నాయకులు పట్టించుకోవడం లేదు. అందరినీ ఒక 40 టీఎంసీ తీసుకురావాలనేది దశరథరామరెడ్డి ఇప్పుడే చెప్పారు. ఈ రావులపాడు దగ్గర 1050 క్యూసెక్లు వస్తున్నాయంటే జిల్లాలోకి. ఆ ప్రకారంగా ఒక టీఎంసీ రావాలంటే 11 దినాలు పడుతుంది. ఒక టీఎంసీకి 11 దినాలు పడితే 10 దినాలు పడితే 40 టీఎంసీలు విత్డ్రా చేసుకోవాలంటే 400 రోజులు కావాలి. అంతవరకు శ్రీశైలం డ్యాంలో నీళ్లు ఉండవు, కిందికి పోతాయి. ఒకవైపు పోలవరం ఎత్తుల గురించి మాట్లాడుతున్నాడు ఆ ప్రభుత్వము, ఈ ప్రభుత్వం, అన్ని ప్రభుత్వాలు. ఒక్కడు కూడా రాయలసీమ గురించి పట్టించుకునే నాథుడే లేడు. ఈ సందర్భంలో రచయితలుగా, ఈ ప్రాంత రచయితలుగా మన బాధ్యత ఏమిటంటే ఉద్యమిస్తే తప్ప మన ప్రాంతం బాగుపడదు. ఉద్యమానికి మన సాహిత్యము, మన రచనలు, మన పాటలు, మన కవిత్వము దోహదపడాలి. అప్పుడే ఫస్ట్ అన్నాడు, తెలంగాణ సాంస్కృతికంగా ఆ ఉద్యమాన్ని నడిపించింది. నిజంగా తెలంగాణలో పాట ఉద్యమాన్ని నడిపించింది. అలాంటి పాట, అలాంటి కవిత్వము ఈరోజు రాయలసీమ ఉద్యమానికి చాలా అవసరం. కాబట్టి ప్రతి రచయిత, ఈ ప్రాంతంలో పుట్టినటువంటి ప్రతి రచయిత, ప్రతి కవి ఈ ప్రాంత అభివృద్ధి పట్ల, ఈ ప్రాంత సంక్షేమ పట్ల మనం రచయితలుగా మనం ఉద్రేకపూరితంగా సాహిత్యం సృష్టిస్తే తప్ప, సాహిత్యాన్ని జనంలోకి తీసుకొని పోతే తప్ప, జనాన్ని పైకి లేపితే తప్ప ఈ ప్రాంతం బాగుపడదు. ఎంత దుర్మార్గం అంటే దశరథరామరెడ్డి వాళ్ళు సంగమేశ్వర డ్యామ్ ఏది బ్రిడ్జి ఐకాన్ బ్రిడ్జి ప్రణాళికలు వేస్తున్నారు. నువ్వు కట్టుకోబోయే ఐకాన్ బ్రిడ్జి కమ్ బ్యారేజ్ కట్టు, అదే డబ్బులతో అదే ఖర్చుతోనే బ్రిడ్జ్ కమ్ బ్యారేజ్ కట్టండి, ఒక 50 టీఎంసీ అక్కడ నిలుపుకోవచ్చు అని అంటే ఎవడూ పట్టించుకోవడం లేదు. దానికంటే తక్కువ ఖర్చు అవుతారు. ఈరోజు శ్రీశైలం సోదరులారా, ఈ సంవత్సరం ఇప్పటికే కృష్ణాలో సముద్రం పాలైంటే నీళ్లు 640 క్యూసెక్ 40 టీఎంసీలు. గోదావరిలో 4500-600 టీఎంసీలు గోదావరి నీళ్ళు సముద్రం పాలైనాయి. సముద్రం పాలవుతున్నాయి. రాయలసీమ గురించి ఒక్కడూ పట్టించుకోవడం లేదు. దీనికి కారణం ఏమిటి? మనకు అసెంబ్లీలో సమానమైన ప్రాతినిధ్యం లేకనే మొత్తం మరుగుజ్జు చేస్తారు రాయలసీమలో. ఒకనొకప్పుడు విశాలమైనటువంటి రాయలసీమ శ్రీభావ ఉడబడికలో ప్రధానమైన 4 అంశాల్లో ఈ అంశం ప్రధానమైనది ఏంటి? అసెంబ్లీలో సమానమైన ప్రాతినిధ్యం మాకుండాలా అని చెప్పేసి లేదు. కాబట్టి అన్ని పోగొట్టుకుంటున్నాం. నిన్న మొత్తం అమరావతిని కేంద్రంగా చేసుకుని అమరావతికి తరలించుకొని పోతున్నారు. కర్నూలుకి ఇచ్చేసినటువంటి హైకోర్టు బెంచ్ని కూడా లోకాయుక్తను ఏర్పాటు చేస్తే అది తరలించిపోయినారు. కడప జిల్లాలో కొప్పర్తి ఇండస్ట్రియల్ ఎస్టేట్ దాన్ని తరలించుకొని పోతున్నారు. ఒక్కటి దక్కనీయకుండా చేస్తూ ఉంటే మేధావులైన రచయితలమైన మనం అట్లే చూసుకుంటూ ఉండాలా? మన కర్తవ్యం ఏమిటి? మన బాధ్యత ఏమిటి? మనం ఈ ప్రాంతానికి ఏం చేసుకుంటే మనం బాగుపడతాం, మన భవిష్యత్ తరాల వాళ్ళు, మన పిల్లలు బాగుపడతారు. ఆలోచన చేయమని చెప్పి నేను కోరుతున్నాను. ముఖ్యంగా రచయితలు చాలా గొప్పగా స్పందించాలా. అప్పిరెడ్డి ఈ కృషి చాలా అభినందనీయమైనటువంటిది, చాలా గొప్ప ప్రయత్నం. ఇలాంటి సమావేశాలు ప్రతి జిల్లాలో, రాయలసీమ జిల్లాలో ప్రతి జిల్లాలో ఏర్పాటు చేసి రచయితలుగా మన సాహిత్యం, తన సమాజాన్ని మేల్కొల్పి ఒక
ఉద్యమానికి దోహదపడితే తప్ప ఉద్యమ నాయకులు ఉంటారు, పటిష్టమైన నాయకులు ఉంటారు. ఉద్యమ దశరథ వాళ్ళ ఉద్యమానికి మన సాహిత్యం దోహదపడాలని చెప్పేసి నేను కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మిత్రులందరికీ ధన్యవాదాలు. ధన్యవాదాలు సార్. 2-3 నిమిషాలు ముగిస్తాం సార్. ఈశ్వరుడి సంటారు రచయిత విశాలాంధ్ర మాజీ మేనేజర్. మిత్రులారా, ఈనాటి సమావేశానికి వచ్చినటువంటి రచయితలు, ప్రముఖులు, సాహిత్యకారులు, కళాకారులు, వేదికపై ఉన్నటువంటి సంఘాల్లో శాంతినారాయణ గారికి బాగా ఇది కూడా సాహిత్య ఉద్యమంలో పాల్గొని రచయితలు కళాకారులతో కలిసి ఉండడం అనేటువంటిది చాలా ఆనందాన్ని ఇచ్చింది. కాబట్టి నేను విశాలాంధ్ర అవసరం విశాలాంధ్ర భవిష్యత్తు అవసరం పనిచేసి కొన్ని 2 అనుభవాలు. విజయవాడలో ఒక శాంతి సభకు వెళ్తున్నాను, శాంతి సంఘీభావం. అక్కడ విజయవాడ వాళ్ళతో కలిసి వెళ్తున్నాను. 3వ పంటకు నీళ్లు లేవని పడుతున్నటువంటి తపన ఎంత బాధపడుతున్నానంటే 3వ పంటకు నీళ్లు లేవు. నేను చెప్పాను, అయ్యా మాకు తాగడానికి నీళ్లు లేవు, వర్షాలు లేవు, మీకు 3వ పంటల గురించి ఇంత బాధపడుతున్నారు, ఇక్కడ పరిస్థితి ఏమిటి అంటే వాళ్ళకి ఇంత కూడా అవసరం లేదు. ఆంధ్ర ప్రాంతం వాళ్ళ యొక్క తెలివితేటల ముందా రాయలసీమ నాయకులు కూడా పనికిరారు. రాయలసీమ నాయకులకు అధికారం వస్తే చాలు, అభివృద్ధి గురించి మనం అభివృద్ధి కూడా మర్చిపోతారు. ఇప్పుడు జరుగుతున్నటువంటి ఇప్పుడున్న నాయకులను ఎంతో మాట్లాడినా కూడా వీళ్ళు ఏ సమాధానాలు చెప్పలేని స్థితిలో ఉన్నారు. ఇప్పుడు కూడా శాంతినారాయణ గారు చెప్పారు విషయం, మనకు అసెంబ్లీలో ప్రాతిపదికన మనకు తక్కువ సంఖ్య ఉంది కాబట్టి అన్యాయం బాగా జరుగుతుంది. కోస్తా జిల్లాలు ఒక్కటి వాళ్ళ చేతిలో ఉంటే చాలు, కోస్తా ఆంధ్ర ప్రాంతం అనేటువంటిది వాళ్ళ చేతిలో ఉంటే రాయలసీమ వదిలేసినా పర్వాలేదు, వీళ్ళకి ఏమి చేయకైనా పర్వాలేదు. అందుకనే అన్ని సంస్థలు అమరావతికే తరలిపోతున్నాయి. ఇటువంటి పరిస్థితులలో మనం ఇటువంటి సమావేశాలు జరుపుకొని రచయితలు కానీ కళాకారులు అంటే మనకు గుర్తొస్తుంది. అనేక పల్లెల్లో మేము కళాకారుల బృందాల చేత ఈ మూఢనమ్మకాలకు అటువంటి వాటిపైన అంతా చేశాం. కానీ ఇప్పుడు మన అభివృద్ధి కోసము కళాకార బృందాలు చేయవలసిన అవసరం చాలా ఉందని నేను అభిప్రాయపడుతున్నాను. కళా బృందాలు తయారు కావాలి, వల్ల శుద్ధులు కావచ్చు, ఇంకో శుద్ధులు కావచ్చు, పాటలు కావచ్చు, నాటకం కావచ్చు, ఇటువంటివి వేసి మనకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ప్రజల్లో మరి ప్రదర్శించి వాళ్ళు చైతన్యం తీసుకురావాల్సిన అవసరం కూడా ఉంది. మరి ఈ తరుణంలో మాకు చేతనైన సహాయాన్ని, మా యొక్క సహాయ సహకారాన్ని అందిస్తానని తెలియజేస్తూ అరుణాథ్ రెడ్డి గారు మంచి చొరవ తీసుకొని యువకుడు విద్యార్థి దశ నుంచి అందిస్తామని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. జెన్నే ఆనంద్ గారు సార్, జెన్నే మాణిక్యమ్మ పబ్లిక్ అధ్యక్షుడు. రాయలసీమ జరిగిన అన్యాయాల గురించి వల్ల చెడిపోతారంట. ఎందుకంటే మంచిలైన మీరందరూ కూడా మౌనంగా ఉత్తగిన ఈ విధంగా చెడిపోయే అవకాశం ఎక్కువ ఉంది. మీ ఇక్కడ వచ్చిన అంతా మేధావర్గమే. మీ మేధావర్గము ఒక్కసారి మీ యొక్క కళాన్ని పదును పెట్టి ఈ రాయలసీమ అభివృద్ధి కోసం మీరు పాటుపడితే తప్ప బాగుపడదు. మీ అందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించి మీరంతా రాయలసీమ కోసం పాటుపడతారని ఆశిస్తూ నమస్కారం. వేదిక మీద ఉన్న పెద్దలకు కవులకు కళాకారులకు అందరికీ నమస్కారం తెలుపుకుంటూ, నేను అనంతపురంలో ఒక పేద రైతు కుటుంబంలో పుట్టిన వాడిని. సాధక పథకాలన్నీ తెలుసు, రైతాంగం గురించి పూర్తిగా తెలుసు. కానీ ప్రస్తుతం 600 రకాల పంటలు పండిస్తాడు, ఏ పంట కూడా రైతుకు గిట్టుబాటు ధర లేదు. దీనివల్ల ఇంచుమించు 6 లక్షల మంది రైతులు చనిపోయారు ఈ భారతదేశంలో. ఎవరు పట్టించుకునే నాదు లేడు. ఇక్కడ రాజకీయ నాయకులు ఓట్లు వేయించుకుంటారు, మనతో ట్యాక్స్ కట్టించుకుంటారు, మన వాళ్ళు మోసం చేస్తున్నారు 78 సంవత్సరాల నుంచి. ఏ రాజకీయ నాయకులు నమ్మాల్సిన అవసరం లేదు. మనం ప్రత్యేక రాష్ట్రం అయితే తప్ప మనకు అత్యంతం లేదు. మనం ప్రత్యేక రాయలసీమ రాష్ట్రం ఏర్పాటు చేసుకుంటేనే మనం బాగుపడతాం. దయచేసి ప్రతి ఒక్కరు ఆలోచన చేయండి. ఇంకా 100 ఏళ్ళైనా కూడా ఈ రాజకీయ నాయకులు మనం మోసం చేస్తూనే ఉంటారు. త్రిపులార్ పేరుతో ఒక చిన్న నినాదం కూడా మీ ముందుకు తెస్తున్నాను. రాయలసీమ రైతు రాజ్యమే 65%తో ఏర్పాటు చేసుకుంటే తప్ప మన అత్యంత మీద ప్రతి ఒక్కరు ఆలోచన చేయండి. మనం ప్రత్యేక రాష్ట్రం కోసమే ప్రయత్నం చేయాలి. కానీ ఈ నాయకులను నమ్ముకుంటే ఎటువంటి పరిస్థితుల్లో మనకు అన్యాయమే జరుగుతుంది, న్యాయం జరగదు. కాబట్టి ప్రతి ఒక్కరు ఆలోచన చేసి మన అడుగంతా ప్రత్యేక రాష్ట్రం కోసం చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను. జై రాయలసీమ, జై రాయలసీమ, జై రాయలసీమ.
ఉండదు, చివరిలో ఇబ్బంది కాబట్టి మొదట్లోనే గత అనుభవాల దృష్ట్యా అందరినీ ఇప్పుడే సన్మానం పెద్దలు అతిథులందరూ సన్మానం చేసేస్తారు. మొదటి లైన్ నుంచి కవులు ప్రధాన అతిథులు సన్మానం చేస్తారు. మొదటి వరుసలో అంతా కవులు వస్తున్నారు మొదటికి. తర్వాత మధుశ్రీ గారు చిలుకూరి దేవపుత్ర గారి మీద రాశారు. అంతమంది చదివినటువంటి కవి. నెక్స్ట్ ఫోటో రేటింగ్ తీసుకోండి సార్. అంటే ముందు సార్ మధుశ్రీ గారు చిలుకూరి దేవపుత్ర మీద రాసినటువంటి కవి. తర్వాత సార్ లైటింగ్ సార్ అన్ని మిగిలిన వస్తున్నాయి చూడండి సార్. మీ అందరికీ సర్టిఫికేట్, శాలువ, వేమన చిత్రపటం, 4 వేమన పుస్తకాలు, రాయసం పుస్తకాలు అన్ని చూసుకోండి సార్. సార్ ఓకే చేంజ్ చేసుకోండి. ఫోటోలు రెడీ సార్ శాస్త్రి గారు రెడీ వి చంద్రశేఖర్ శాస్త్రి అనంతపురం కేంద్రంగా ఉంటారు. గణిత ఉపాధ్యాయులను కూడా శాఖలో కృషి చేస్తున్నారు. ఓకే సార్ మీరు రెడీ సార్ శాస్త్రి గారు సన్మానం అందుకుంటున్నారు. రెడీ సార్ దయచేసి ఫోటో నీట్గా తీయండి. అందరికీ ముందరికి వెళ్ళిపోండి. కవులు అట్లా ముందరికి వెళ్ళండి సార్. ఓకే సార్ తాడిపత్రి నుంచి వచ్చారు, వారిని సన్మానం చేస్తున్నారు. రెడీ సార్ రెడీ సార్ రెడీ సార్ ఓకే రెడీ సార్ ఓకే సార్ కవర్ కూడా ఇవ్వండి. కవులందరూ కవర్ కూడా తీసుకోండి సార్. కవర్ సార్ నాచన సోమన్ మీద కవితలు రాశారు లెక్చరర్ గారు. రామాయణం ఎంపికల పుస్తకం రాశారు. పామిరెడ్డి దామోదర్ రెడ్డి గారు పామిరెడ్డి దామోదర్ రెడ్డి గారికి సన్మానం చేస్తున్నారు. నాచన సోమన్ మీద కవితలు రాశారు. రెడీ సార్ రెడీ సార్ తర్వాత బంగాళ కొండారెడ్డి గారు పులివెందుల కేంద్రంగా అనాథాశ్రమం చేస్తున్నారు. వీరు రారెడ్డి గారు పేరు పిలిచిన వాళ్ళే దయచేసి కవర్ కూడా ఒకటి బయట అక్కడ కవర్ కింద పెట్టేస్తారు. ఓకే సార్ ఉంటారు. వీరు పూలపాలక ఉత్పన్న వృత్తిలో బ్రిటిష్ వాళ్ళతో పోరాడినటువంటి హంపన్న గారి మీద కవితలు రాశారు. వీరు సన్మానం అందుకుంటున్నారు. తర్వాత రెడీ శ్రీరామనగర్ గారు సన్మానం అందుకుంటున్నారు. తర్వాత ఏలూరు ఏకన్ సార్ గారు కమ్మదూరు ప్రాంతం కళ్యాణ సంతరించినటువంటి పై లక్ష్మయ్య గారి మీద కవితలు రాశారు. దీన్ని ఏలూరు గొప్ప పద్య గాయకులు. రెడీ ఓకే సార్ వీరికి రాయలసీమ ప్రాంతంలో ఉన్నటువంటి కరువు పీడిత ప్రాంతంలో పనిచేసినటువంటి కర్రర్ గారి మీద కవితలు రాశారు. గుడిపాటి సీతారాం గారు వారిని సన్మానం చేస్తున్నారు. రెడీ సార్ రెడీ తిరుపతిలో వెంకటేశ్వర స్వామి గుడికి గుడి పక్కన హతిరాం బాబాజీ మఠం ఉంటుంది. దాని మీద రాయలసీమ ప్రాంతంలో హతిరాం బాబాజీ గారిని రాశారు. మాసీమాని పత్రిక గారు వారి గురించి కవిత రాశారు. ఇంకా సుబ్రహ్మణ్య గారు సన్మానం అందుకుంటున్నారు. రెడీ మొదలు పెట్టాడు. రెడీ తర్వాత బి గంగాధర్ గారు గంగరాజు గారు పుస్తకాల కేంద్రంగా ఉంటారు. ఉపాధ్యాయులు కొట్టకుందాచార్య గంగరాజు గారికి సన్మానం చేస్తున్నారు. లైన్ వచ్చేసేది సార్. ఫస్ట్ లైన్ అయిపోయింది, సెకండ్ లైన్ అయిపోయింది, థర్డ్ లైన్ ఒకటి ప్లీజ్. తర్వాత కార్తీ వరకు వెంకట సుబ్బయ్య గారు రెడీ ఓకే
నెక్స్ట్ వందకవి రామారావు గారు రాజమండ్రి నుంచి వచ్చారు. వీరు వందకవి రామారావు గారు బల్లారి రాఘవేంద్ర రాశారు. తర్వాత మలిశెట్టి శ్రీనివాసులు గారు మల్లపల్లి నుంచి వచ్చారు. వీరు రేనాటి ధనంజయ వర్మ గురించి తొలి తెలుగు శాస్త్రం 575లో కలవల్లో వేసినటువంటి బేస్ చేసుకుని రైట్ సార్ వేది మీద వచ్చి నిర్మాణం చేయాల్సి కోరుతున్నాం. తర్వాత భాస్కర్ బిఎన్ రెడ్డి సార్ ముందుకు రండి సార్. బిఎన్ రెడ్డి అన్న శ్రీనివాస్ రెడ్డి అన్న ముందుకు రండి. సన్మానం చేస్తున్నాడు. ఈయన పొద్దులో జన్మించి 12 నవలు రాశారు. ప్రకాశ్ గారు సోమిరెడ్డి విశ్వమోహన్ రెడ్డి గురించి కవితలు రాశారు. జనసాహిత్యంలో పుస్తకం వేశారు ఆయన గురించి. మానవ హోమం, రిగ్గింగ్ లాంటి రాయలసీమ నవలు రాశారు సోమిరెడ్డి విశ్వమోహన్ రెడ్డి గారికి. గురుప్రసాద్ గారికి చౌడం చరణ కుమారి గారు జమ్మలమడుగు కేంద్రంగా ఉంటారు. కే ఉన్నయ్య జానపద సాహిత్యంలో విశేషంగా కృషి చేసినట్టు ఉన్నయ్య గారి మీద కవితలు రాశారు. మేడం గారు చౌడం చరణ కుమారి గారు సన్మానం జరుగుతూ ఉంది. పద్యాలు రాశారు. గొప్ప పరిశోధకులు. రాయలసీమకు మీద ఒక పుస్తకం రిలీజ్ చేశారు. గొప్ప పద్య కవి, గొప్ప పరిశోధకులు. వారికి సన్మానం చేస్తున్నారు. సార్ అతిథులు అక్కడ నిలబడండి సార్ ప్లీజ్. విజ్ఞానం సార్ ముందుకు రండి సార్. పూర్తిగా మీకు సన్మానం చేస్తా ఉన్నారు అతిథులు. సార్ రామ్కుమార్ రైట్ సార్ జడ్జి సార్ రండి సన్మానం చేస్తున్నారు. తర్వాత మేడం శ్రీమతి కల్లమడి లక్ష్మీ శ్యామ్ గారు. ఫోటో పెద్దలు అతిథులందరూ ఘనంగా సన్మానించాలనుకుంటున్నాం. సార్ మొదలు కట్టారట. ఎర్రగాలి కవితా సంకలనం వేశారు. సీనియర్ కవి జట్టి జయరామ్ గారికి సన్మానం చేస్తున్నారు. ధన్యవాదాలు. అంబాభవాని మేడం గారు గంగాదేవి మీద హరిహర మధురా విజయం అనేటువంటి పుస్తకం రాసినటువంటి అంబాభవాని మేడం గారు కేంద్రంగా ఉంటారు. వారి సన్మానం జరుగుతూ ఉంది. నెక్స్ట్ తాళాబద్దుల భారతి గారు విజయనగరం నుంచి వచ్చారు. నందితిమ్మన గురించి వారికి సన్మానం. రెడీ సార్, రెడీ సార్, పెట్టుకోండి సార్. ఓకే. తర్వాత కావలి విశ్వనాథ్ గారు ఆలూరు నుంచి వచ్చారు. ప్రముఖ కవి విద్వాన్ విశ్వం గారి మీద రెడీ సార్, రెడీ విద్వాన్ విశ్వం గారి మీద కావలి విశ్వనాథ్ ఆలూరు. తర్వాత కె హరిప్రసాద్ గారు అనంతపురం హిందూపురం కేంద్రం కొంటారు. ఉపాధ్యాయులు నిరూపణ గురించి కవితలు రాశారు. రెడీ సార్, రెడీ సార్, సార్ రెడీ సార్, రెడీ సార్. అంకే తిప్పయ్య గారు కరంగానపల్లి. మీరు బుద్ధి రామకృష్ణ గారు అనంతపురం కేంద్రం ఉన్నటువంటి తర్వాత ప్రముఖ పద్య కవి వెంకటేశ్వర ప్రసాద్ గారు అనంతపురం కేంద్రం ఉంటారు. ఉపాధ్యాయులు వీరు గుంటి సుబ్రహ్మణ్యం గారు 100 పుస్తకాలు రాసినటువంటి గుంటి సుబ్రహ్మణ్యం గారి మీద కళ్యాణదుర్గం గుంటి సుబ్రహ్మణ్యం గారి గారు ప్రముఖ పద్య రచయిత. పెరుమల కేంద్రం ఉంటారు. ఇంజనీర్గా పనిచేస్తున్నారు. మన్నే మాత్రం రాగుల సీమ లాంటి పుస్తకాలు రాశారు. ఇప్పుడు తిమ్మరసు మీద మహామంత్రి తిమ్మరసు ఆయన మీద తర్వాత డి శారదా మేడం. తర్వాత తర్వాత డాక్టర్ నాగేష్ బాబు గంగారావు నాగేష్ బాబు కళ్యాణదుర్గం కేంద్రంగా ఉంటారు. మీరు కేశవ రెడ్డి గారి నవల మీద
ఓకే హిందీ ఉపాధ్యాయులు ప్రముఖ హిందీ అనువాదకులు కవి రచయిత జూటూరు షరీఫ్ గారు సార్ రెడీ సార్ వైసీపీ రెడ్డి మనగోలో ఉన్నటువంటి గొప్ప రచయిత వైసీపీ రెడ్డి గారు సార్ జూటూరు షరీఫ్ గారు తర్వాత రియాద్ అహ్మద్ గారు ప్రముఖ పద్య గాయకులు ఆయనే నిర్మాణం చేశారు. రియాద్ అహ్మద్ గారిని సన్మానం చేస్తున్నారు. అనంతపురం కేంద్రం వేల మధ్య అద్భుతంగా వాడతారు. సార్ రెడీ సార్ రెడీ ఓకే సార్ రెడీ సార్ రెడీ సార్ సార్ ఓకే సార్ రాయలసీమలో ఉన్నటువంటి అవధూతలకి కేంద్రం అక్కడి సార్ రెడీ సార్ రెడీ సార్ రెడీ సార్ రెడీ సార్ రెడీ రెడీ తర్వాత గోసల నారాయణ స్వామి గారు అంతర్యాలు జయాలు పాటలు రాస్తారు. అనంతపురం కేంద్రం ఉపాధ్యాయులు రెడీ సార్ రెడీ సార్ ప్రముఖ ఓకే సార్ తర్వాత చంద్రశేఖర్ గారు తెలుగు టీచర్ హిందూపురం కేంద్రంగా ఉంటారు. అనిల్ సెట్ హోమ్ రూమ్ ఉద్యోగం చేసినటువంటి అనిల్ సెట్ గారు అనిల్ సెట్ గారు వనిపెట్ట కృష్ణ గారు ముత్తూరు కేంద్రంగా ఉంటారు. తరుగు నాగిరెడ్డి గారి మీద కవిత్వం రాశారు. వనిపెట్ట ఓకే సార్ గాయత్రి ఆనంద్ గారు అనంతపురం కేంద్రంగా సార్ రెడీ సార్ రెడీ సార్ సార్ అనంతపురం కేంద్రంగా ఉంటారు. సార్ రెడీ సార్ రెడీ తర్వాత కామనూరు రామ్మోహన్ గారు ఉపాధ్యాయులు ప్రముఖ గణిత శాస్త్రవేత్త లక్కోజి సంజీవ రాయ గురించి కవిత రాశారు. కల్లూరు బాలయ్యారెడ్డి గారు కొత్తపల్లి రామానాయుడు గారు డాక్టర్ వల్లాల వెంకటేశ్వరాచార్య గారు కడప కేంద్రంగా ఉంటారు. తర్వాత బీరే వేణుగోపాల్ గారు ధర్మవరం కేంద్రంగా ఉంటారు. ఉపాధ్యాయులు ప్రజాకవి వేమన కవిత్వం రాశారు. బీరే వేణుగోపాల్ గారు తర్వాత సయ్యద్ జగీరం కర్నూలు దేవిశెట్టి రామన్న గారు పెనుకొండ కేంద్రం ఉంటారు. అధ్యాపకులు తెలుగులో మంచి కృషి చేశారు. మీరు కేటీ విశ్వనాథ్ రెడ్డి గారి గురించి ఓకే సార్ వచ్చారు. వడ్డే ఓబన్న గురించి ఉయ్యాల నరసింహారెడ్డి పోరాటంలో వడ్డే ఓబన్న కీలకమైన పాత్ర ఆయన కవితలు చదువుతారు. మనకు వచ్చారు వడ్డీ సుధాకర్ గారు. తర్వాత సాకేత్రి అమర్నాథ్ గారు థామస్ మన్రో గురించి కవితలు రాశారు. తర్వాత కుప్పల ప్రసాద్ గారు తెలుగు లెక్చరర్ నంద్యాల కేంద్రం ఉంటారు. ఐటీలో విస్తృతం కవితలు రాస్తున్నారు. రామలింగారెడ్డి గారు పద్య కవి అనంతపురం కేంద్రంగా ఉంటారు. కడప కోటిరెడ్డి గారి మీద కవిత్వం రాశారు. షేక్ ముర్తుజా గారు నంద్యాల కేంద్రంగా ఉంటారు. వీరు ప్రముఖులు నందమూరి తారక రామారావు ఎన్టీ రామారావు గారి గురించి కవిత్వం రాశారు. మాచిరాజు శివరామరాజు గారి మీద నంద్యాల నుంచి వచ్చారు. కవిత్వం రాశారు. ముందుకెళ్ళండి సార్ నరేంద్ర గారు ముందుకెళ్ళండి.
నరేంద్ర గారు అందరికీ రండి సార్. ఓకే సార్. తర్వాత నరేంద్ర గారు, తర్వాత కోలం మధుసూదన్ గారు గణిత ఉపాధ్యాయులు, శ్రీ రాఘవేంద్ర స్వామి గారి పైన కవితలు రాశారు, మంత్రాలయ రాఘవేంద్ర స్వామి గారి మీద పద్యాలు రాశారు. కోలం మధుసూదన్ గణిత ఉపాధ్యాయులు, నీలం వెంకటేశ్వర గారి తర్వాత తెలుగు ఉపాధ్యాయులు, నంద్యాల కలిగినటువంటి కాదరాబాద్ నరసింహారావు గారి కవితలు రాశారు. నీలం వెంకటేశ్వరుడు తెలుగు ఉపాధ్యాయులు మోడల్ స్కూల్లో పనిచేస్తారు, నంద్యాల కేంద్రంగా ఉంటారు. వీరు తెలుగు ఉపాధ్యాయులు పుట్టా వెంకటరెడ్డి ప్రతి కరువు, ఆ కరువుల్లో పుట్టా వెంకటరెడ్డి గారి గురించి కవితలు రాశారు. అంజన్ శ్రీనివాస్ రెడ్డి గారు ప్రముఖ రచయిత. లాస్ట్ తర్వాత అబ్బాయి శేషపల్లి గారు ఆంగ్ల ఉపాధ్యాయులు, దేవులపల్లి చిరుసుబాయి గురించి కవితలు చదువుతారు, నంద్యాల కేంద్రంగా ఉంటారు, గణిత ఉపాధ్యాయులు ఆంగ్ల ఉపాధ్యాయులు. ఫోటో తీసుకుంటారు ఇంటిగా. నంద్యాల నుంచి వచ్చినటువంటి బృందానికి ధన్యవాదాలు. అనేక దర్శనాలు మా వెంట నడుస్తున్నారు. అన్న శ్రీనివాస్ రెడ్డి గారి మిత్రులందరూ కూడా, కొప్పుల గారు అబ్దుల్ రండి వేదిక నంద్యాల. ఒక నిమిషం రెడీ. తర్వాత మొత్తం హరి గారు, అడ్వకేట్ మొత్తం హనుమంతరావు గారి గురించి, మొత్తం ప్రభాకర్ రావు గారి తండ్రి మొత్తం హనుమంతరావు గారి గురించి పోయిన్స్ రాశారు, సన్మానం చేస్తున్నారు. హరి ఇక్కడ చూడు హరి సార్ వేదిక నీట్గా సార్ ఫోటో నీట్గా వచ్చేది చూసుకోండి సార్ ప్లీజ్. తర్వాత బి సుమలత గారు అనంతపురం కేంద్రంగా ఉంటారు. శ్రీ సుమలత అనంతపురం. బిఎన్ రెడ్డి గారి గురించి ప్రముఖ దర్శకుడు బిఎన్ రెడ్డి గారి గురించి కవితలు రాశారు. తర్వాత పాణ్యం దత్త శర్మ గారు, ఓకే సార్. దయచేసి కాంప్లెక్ట్ లో కరపత్రంలో పేరు ఉన్న వాళ్ళు దయచేసి రండి ప్లీజ్. మేడం వెయిట్. కటకం కృష్ణవేణి గారు అనంతపురం కేంద్రంగా ఉంటారు, యోగా టీచర్. నాయకులు శేషయ్య గారి గురించి కవితలు రాశారు. కటకం కృష్ణవేణి మేడం గారిని సన్మానం చేసి కోరుతున్నాం. అనంతపురం కేంద్రంగా ఉంటారు, యోగా టీచర్. తర్వాత దయచేసి ఇంకా ఎవరైనా కవులు, కరపత్రంలో ఉన్నటువంటి కవులు మిస్ అయిన వాళ్ళంటే రండి ప్లీజ్ దయచేసి. మేడం తర్వాత జె నిర్మలా గారు, గొప్ప ప్రచురణ ఆలయం ఉంది, నిర్మలా గారికి సన్మానం చేస్తున్నారు. ఈమె ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నారు, మా కార్యక్రమాల్లో యాక్టివ్ మెంబర్ గా ఉంటూ బాధ్యత చేపట్టారు. తర్వాత మిత్రులు అయిపోతుంది. తర్వాత సుధాకర్ గారు, వనం శంకర్ శర్మ మీద కవితలు రాశారు, కళ్యాణదుర్గంలో ఉపాధ్యాయులు. వనం శంకర్ శర్మ హైదరాబాద్ అనే పత్రికలో పెట్టి స్వాతంత్ర సమరయోధులు. తర్వాత జి ఉమాదేవి మేడం గారు అనంతపురం కేంద్రంగా హెల్పింగ్ హ్యాండ్స్ అనేటువంటి సంస్థ ద్వారా కవితలు రాస్తున్నారు, సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. మేడం 1802లో తెర్నేకల్ గ్రామంలో బ్రిటిష్ వాళ్ళ మీద పోరాటం చేసినటువంటి ప్రథమ స్వాతంత్ర సమరయోధుడు, తిరుపతి వాడు. మేడం గారు జి ఉమాదేవి మేడం గారికి సన్మానం చేస్తాము. రాశారు, మాకందరికి స్ఫూర్తి. ఇన్నేళ్ల వయసులో కూడా రోజు 2-3 కార్యక్రమాలు పాల్గొంటున్నారు, వారంతా మాకు స్ఫూర్తి. మీరు జానవ ధర్మన్ శాస్త్రి గారి నుంచి కవితలు రాస్తున్నారు. సార్ అర్జెంట్ ఉన్న వాళ్ళు దయచేసి రండి వేదిక మీదకి. 20 మంది రండి, 20 మంది కంప్లీట్ చేస్తాం. రండి ప్లీజ్ రండి. రెడీ సార్. సార్ కొంత అర్జెంట్ ఉన్న వాళ్ళు రండి. రండి సార్ ప్లీజ్. మెమరీ కార్డు కూడా పెండింగ్ ఉంటే రండి. లేట్ అవుతుంది మిస్ అయితే మళ్ళీ ఇంకా ఎవరున్నారు? ఇంకోరెవరో ఉన్నారు. నెక్స్ట్ ధర్మవరం వీరు ఓకే రవి
ఓకే ఓకే రెడీ సార్ ఓకే ఉంటారు. ధన్యవాదాలు సార్. నిదానంగా వచ్చి వేగంగా వెళ్ళిపోతున్నందుకు మరీ శుభాభినందనలు. థ్యాంక్ యూ. పర్లేదు. ఓకే సార్ ఓకే సార్ రైట్. చివరగా వెంకటేష్ గారు రెడీ సార్ నువ్వేం రాసుకుంటావు చెప్పాలి. తర్వాత కళ్యాణ్ దుర్గం తిమ్మారెడ్డి గారు ఏంటంటే అర్థమైందా ప్రభుత్వం మాత్రం స్వర్ణలత గారి చివరిగా పాటతో ముగించేస్తారు. రెడీ రెడీ అంటే ఉండండి. గంగమ్మ ఉరకలే ఇంటిలో మొదలాయనమ్మ సాగు సందడి అప్పుడు చూడు రైతు ఇంటిలో